పాయింట్ పరంగా కూడా మరి హిందీ వర్ణమాల అంటే ఏంటి, ధ్వని విజ్ఞానం ఏంటి? ఈ ధ్వని విజ్ఞాన్ అనే టాపిక్లో మనం ఫస్ట్ ఆఫ్ మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏ వర్ణ హిందీలో ఏ వర్ణ ఎక్కడ నుంచి ఏ స్థానం నుంచి ప్రొనౌన్స్ చేయబడుతుంది, హిందీ వర్ణమాల అంటే ఏంటి, హిందీ వర్ణ యొక్క మీనింగ్ ఏంటి అనే దానిపైన ఈ ధ్వని విజ్ఞాన్ని మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ ధ్వని విజ్ఞాన్ టాపిక్లో మరి ఫస్ట్ భాషా విజ్ఞాన్ వాద్య ఏమంటున్నారు అసలు ధ్వని విజ్ఞాన్ గురించి అంటే, ధ్వని విజ్ఞాన్ అంటే మన కంఠంలో నుంచి కంఠం యొక్క స్థానంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత శ్రవణేంద్రియ అంటే చెవుల వరకు వెళ్ళడంతో ఈ ధ్వని విజ్ఞానం అనేది ఈ మధ్య సమయంలో దాని గురించి అర్థం చేసుకోవడం ధ్వని విజ్ఞానం గురించి. మరి ధ్వని విజ్ఞానం గురించి భాషా విజ్ఞానవాదే ఈ రకంగా చెప్పారు. ఏంటది? కంఠస్థానంలో నుంచి వెలువడ్డ ధ్వనులు ఏవైతే ఉన్నాయో అవి శ్రవణేంద్రియాల వరకు చేరడం భాష విజ్ఞానవాది చెప్పిన విషయం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది చూసినట్లయితే, పాణిని వైదిక వాణ్యమయంలో పాణిని ఏమని చెప్పారు అంటే, వర్ణమాల 63 వర్ణాలుగా ఉన్నాయి అని చెప్పి పాణిని బట్టి 63 వర్ణమాల ఉంది అని చెప్పి చెప్పుకోవడం అనేది జరిగింది. అసలు ఈ వర్ణ అంటే ఏంటి? దానికంటే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అక్షర అంటే ఏంటో తెలియాలండి. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి? అక్షర్. అక్షర్లో క్షర్ అంటే నాస్, ఆ అంటే నహి అని అర్థము. అక్షర్ అంటే జిస్కా కభీ నాశ్ న హో. అక్షర్ అంటే ఏంటండి? ఏదైతే నాశనం కాకుండా ఉంటుందో అదే అక్షర్. అక్షర్ అంటే నాశ్, అంటే కానిది, నాశనం కానిది అక్షర్. ఈ అక్షర్ ని మరి సరే నాశనం కానిది, ఈ అక్షర్ నుంచి వచ్చిందే మనకి వర్ణమాలలో వర్ణమాలలో వర్ణ. ఈ వర్ణ అంటే ఏంటి? వర్ణోక समुदाय, वर्णों का समुदाय वर्णमाला, वर्णों का समुदाय वर्णमाला। वर्णमाला किसे कहते हैं? वर्णों का समुदाय को वर्णमाला कहते हैं। हिंदी में वर्णमाला के बारे में हम जानकारी प्राप्त करने के लिए अब आगे बढ़ेंगे। ये वर्णमाला क्या है? यह देखो, वर्णमाला 2 प्रकार के होते हैं। वर्णमाला कितने प्रकार के होते हैं? वर्णमाला 2 प्रकार के होते हैं। पहले वर्ण का अर्थ है वर्ग, रंग, रूप। वर्ग, रंग, रूप, अनेक अर्थों में वर्ण को हम देख सकते हैं। वर्णों के समुदाय को वर्णमाला कहते हैं। वर्णों के समुदाय को वर्णमाला कहते हैं। वर्णों के समुदाय को वर्णमाला कहते हैं। वर्ण कितने प्रकार के होते हैं? वर्ण 2 प्रकार के होते हैं, एक स्वर और
दूसरा व्यंजन, एक स्वर और दूसरा व्यंजन। सीधे कंठ से फेफड़ों से निकलते हुए झंकारता हुआ कंठ से आने वाले जो वर्ण होते हैं वे स्वर कहलाते हैं। स्वर किसे कहते हैं? స్వతంత్ర రూపంగా వెలువడే వర్ణాలు ఏవైతే ఉంటాయో వాటిని స్వరాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. వ్యంజనం అంటే స్వరాల యొక్క సహాయంతో పలుకబడే వర్ణాలని వ్యంజన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ స్వరాలు ఏంటి, అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? మరి వర్ణమాలలో స్వర్ అంటే ఏంటి అని చెప్పుకుంటున్నాము. స్వతంత్ర రూపంగా పలుకబడే వర్ణాలు ఏవైతే ఉంటాయో వాటిని స్వరాలని చెప్పుకుంటున్నాం కదండి. మరి ఈ స్వరాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏంటి అనేది చూసినట్లయితే మనకి ఈ స్వరాలు అనేవి హ్రస్వ స్వర్, దీర్ఘ స్వర్, లుప్త స్వర్, అలాగే ఆయోగ్వా, విసర్గ అని చెప్పి टाइप्स ని మనం చూసినట్లయితే ఇక్కడ आ जिन स्वरों का उच्चारण में कम समय लगता है, ఏ స్వరాల యొక్క ఉచ్చారణలో తక్కువ సమయం పడుతుందో వాటిని హ్రస్వ స్వరాలు అంటారు. లైక్ చూడండి, ఆ అనేది చూసినట్లయితే చాలా తక్కువ సమయం పడుతుంది కాబట్టి దీన్ని హ్రస్వ స్వరాన్ని భావిద్దాం. ఆ ఆ అంటే హ్రస్వ స్వర్ సే దుగ్నా, హ్రస్వ స్వర్ కంటే డబుల్ టైం పడుతుంది దేన్ని పలకడంలో, ఆని పలకడంలో. ఇలాగా డబుల్ టైం పడే స్వరాలు ఏవైతే ఉంటాయో వాటిని దీర్ఘ స్వరాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ హ్రస్వ స్వరాల్లో ఆ, దీర్ఘ స్వరానికి వచ్చేసరికి ఆ, ఈ, ఈ, ఊ, ఊ. మరి ఇక్కడ పాణిని అనుసరించి కాబట్టి రి, రీ, లు అని చెప్పి మనకి ఈ హ్రస్వ స్వరాలు అనేవి ఉంటాయి. అలాగే ఈ దీర్ఘ స్వరాల్లో ఏ, ఐ, ఓ, ఔ అనేవి కూడా ఈ దీర్ఘ స్వరాల్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఆ, ఈ, ఉ, రి, లు, ఆ, ఈ, ఉ, రి, ఏ, ఐ, ఓ, ఔ. మరి ఈ హ్రస్వ స్వరాలు అనేవి తక్కువ సమయాన్ని మనకి తీసుకుంటాయి. దీర్ఘ స్వరాలు అనేవి హ్రస్వ స్వరం కంటే డబుల్ స్వరాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని సంయుక్త స్వరాలు ఉంటాయండి. కొన్ని సంయుక్త స్వరాలు అంటే రెండు అక్షరాలతో ఏర్పడ్డ స్వరాల్ని సంయుక్త స్వరాలు అంటాము. అవి ఏంటి ఇక్కడ అనేది చూసినట్లయితే ఆ ప్లస్ ఈ అనేది ఎలా ఏర్పడిందండి, ఏగా ఏర్పడింది. ఆ ప్లస్ ఏ ఎలా ఏర్పడిందండి, ఐగా ఏర్పడిందండి. ఆ ప్లస్ ఊ ఓగా ఏర్పడిందండి. ఆ ప్లస్ ఊ, ఆ ప్లస్ ఓ ఔగా ఏర్పడింది. ఇక్కడ మరి ఈ ఏ, ఐ, ఓ, ఔ అనేవి రెండు అక్షరాల యొక్క, రెండు స్వరాల యొక్క కలయిక కాబట్టి వీటిని సంయుక్త స్వరాలు అంటారు. మరి అనుస్వార్, విసర్గ వీటిని ఆయగ్వా అంటామండి. అనుస్వార్ అంటే అమ్మని, అలాగే విసర్గ అంటే ఏంటండి, విసర్గ అంటే అహా అని,
సో ఈ రకంగా ఈ రెండింటిని కలిపి ఆయోగ్వా అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆయోగ్వా. సంయుక్త స్వరాలు AIOOలు అనుస్వార విసర్గను కలిపి ఆయోగ్వా అంటారు. హ్రస్వ స్వరాలు దీర్ఘ స్వరాలు. ఏ స్వరాలకైతే తక్కువ సమయం పడుతుందో వాటిని హ్రస్వ స్వరాలు అని చెప్తాము. హ్రస్వ స్వరం కంటే డబుల్ టైం తీసుకుంటే వాటిని దీర్ఘ స్వరాలు అని చెప్తాము. సంయుక్త స్వరం అంటే రెండు స్వరాల యొక్క కలయికతో ఏర్పడే స్వరాన్ని సంయుక్త స్వరం అంటాము. ఆయోగ్వా విసర్గ అంటే అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది, అనుస్వార విసర్గం. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి చూడండి, తక్కువ టైం తీసుకుంటే హ్రస్వ స్వరం, డబుల్ టైం తీసుకుంటే దీర్ఘ స్వరం. మరి త్రిగుణ సమయం తీసుకున్నట్లయితే వాటిని ఏమంటారు? లుప్త స్వరం అంటారండి. ఏమంటారండి? లుప్త స్వరం అంటారు. త్రిగుణ లైక్ సో ఇక్కడ మనకి ఈ స్వరాల ముందు వీటికి ఆ అన్నట్టు మరి ఇలాగా ఈ లుప్త్కి జస్ట్ ఇలాగ మనం ఎక్కువగా ఇది సాంస్క్రిట్ లో లేకపోతే గ్రంథాల్లో భగవద్గీత అటువంటి గ్రంథాల్లో చూస్తూ ఉంటాము. ఎక్కువగా దీనికి ఇలాగా మార్క్ కానీ లేదా మరి ఈ 3 మార్క్ కానీ ఎస్ మార్క్ కానీ ఇచ్చేసి వదిలేయడం అనేది జరుగుతుంది. అంటే దట్ మీన్ ఈ ఆని 3 times రిపీటెడ్ గా హ్రస్వ స్వరం అంటే ఆ అంటే దీర్ఘ స్వరం ఇలా 3 times పలిగేదే లుప్త స్వరాన్ని చెప్పుకుంటున్నాను. సో ఈ రకంగా మనకి స్వరాల్లో మరి ఇది కరెక్ట్గా చూసుకుంటూ వెళ్ళడం. హ్రస్వ స్వరం అంటే ఏంటి, దీర్ఘ స్వరం అంటే ఏంటి, లుప్త స్వరం అంటే ఏంటి, సంయుక్త స్వరం అంటే ఏంటి, అసలు స్వరం అంటే ఏంటి అనేది ఇక్కడ మనకు ఒక క్లారిటీ రావడం అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ స్వర్కి రెండో టాపిక్ ఏంటి అంటే వ్యంజన్ అండి. ఏంటండి? వ్యంజన్. రెండో టాపిక్ ఏంటి? వ్యంజన్. ఈ వ్యంజన్ స్వరాల యొక్క సహాయంతో, జస్ట్ స్వరాల యొక్క సహాయంతో మాత్రమే వ్యంజన్ అనేది పలకబడుతుంది. లైక్ ఇప్పుడు కా ఉంది అంటే కాలో ఉక్ ప్లస్ ఆ ఉంటేనే కా అవుతుంది. సో ఇలాగ స్వర్ యొక్క సహాయంతో ఏర్పడేది ఇది. జస్ట్ హలంతుతో వ్యంజన్ యొక్క జస్ట్ మూల రూపం అంటారు దీన్ని. ఇక్. దీని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి? ఇక్. అలాగే ప్లస్ ఆ, ఇక్ ప్లస్ ఆ ఏమవుతుందండి? కా అవుతుంది. ఈ రకంగా వ్యంజన్ అనేది ఏదో ఒక స్వరం యొక్క సహాయంతోనే పలకబడుతుంది. లైక్ ఇందులో ఎన్ని వర్ణాలు ఉన్నాయి అని చెప్పుకుంటాం కమల్లో. సో ఎన్ని వర్ణాలు ఉన్నాయి అంటే ఉక్ ప్లస్ ఆ, ప్లస్ ఆ, ఇల్ ప్లస్ ఆ. సో ఈ యొక్క కమల్ అనే వర్డ్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయంటే ప్రతి వ్యంజన్లో కూడా ఒక స్వరం దాగి ఉన్నట్టే. స్వరం యొక్క సహాయం లేకుండా వ్యంజన్ చదవడం అనేది కుదరదు. హలంతి పెట్టిస్తారు స్వరం యొక్క సహాయం లేకుండా. సో ఇక్కడ కమల్ అనే వర్ణంలో, కమల్ అనే శబ్దలో మరి ఎన్ని వర్ణాలు ఉన్నాయి అంటే 6 వర్ణాలు ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ వ్యంజన్ అనే టాపిక్ వచ్చేటప్పటికి మనము వ్యంజన్ యొక్క పార్ట్, అది ఏ పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనే దానికి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనం బాగా మనకి అలవాటైన ఒక వర్డ్ అనేది గుర్తుంటుందండి. మనకి ఒకటి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. అదేంటంటే క శ ట త ప. కచట తప అంటే వీటిని ఏమంటామండి? ప్రథమ వర్ణాలు అంటాం. వ్యంజన్లో వీటిని ఏమని చెప్తామండి? ప్రథమ వర్ణాలు. అలాగే దీన్నేమో ఏమంటామంటే కా వర్గ్ అంటాం. ఏమంటామండి? కా వర్గ్. అలాగే దీన్ని చ వర్గ్. దీన్ని చ వర్గ్. అలాగే దీన్ని ఏమంటాము?
టా వర్గ్. నెక్స్ట్ తా వర్గ్. నెక్స్ట్ పా వర్గ్. ఈ రకంగా మనకి వర్ణమాలలో వ్యంజనలో కచట తప అనే 5 వర్గాలు ఉంటాయి. ఇవి ప్రథమ వర్ణము. రెండోది ఖ, గ. ఇది ద్వితీయ వర్ణము. ఇది తృతీయ వర్ణము. ఘ ఇది చతుర్థి వర్ణము. ఞ పంచమి వర్ణము. చ వర్గం చూసినట్టయితే చాచ, జ. టా వర్గం తీసుకున్నట్టయితే టాఠ, డాఢ. అలా తా వర్గం చూసుకున్నట్టయితే తాథ, దధ. నా పా వర్గం చూసుకున్నట్టయితే పాప, బాభ, మ. ఈ రకంగా మనకి ఈ వర్ణమాలలో ప్రథమ వర్ణాలు, ద్వితీయ వర్ణాలు, తృతీయ వర్ణాలు, చతుర్థి వర్ణాలు, పంచమి వర్ణాలు. కా వర్గం క, ఖ, గ, ఘ, ఇణి. చ వర్గం చ, ఛ, జ, ఝ, ఇణి. టా వర్గం డా, ఠ, డా, ఢ, అణ. తా వర్గం ద, థ, ద, ధ, న. పా వర్గం ప, ఫ, బ, ఫ, మ. కచడ తప, ఖచడ దప, గజడ దప, గజడ తప, ఇని అననామ. ఈ రకంగా మనకి వర్గాలు ఏ వర్గము ఎందుకు అంటే ఇలాగ గుర్తు పెట్టుకున్నట్లయితే మనకి ఈ 5 వర్గాలలో ఉండే వర్ణాలు ఎన్ని టోటల్గా అంటే ఇవన్నీ కూడా 25 ఉంటాయండి. వీటిని స్పర్శ వర్ణాలు అంటారు. ఏమంటారండి? స్పర్శ వర్ణాలు. స్పర్శ వర్ణ कहते हैं. ఈ వర్ణాన్ని స్పర్శ వర్ణాలు అంటారు. ఇప్పుడు ఏ వర్ణము ఏ స్థానం నుంచి విడుదలవుతుంది అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్పర్శ వర్ణాలలో ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క దగ్గర స్పర్శ చేయడం అనేది జరుగుతుంది. సో కావర్ణాన్ని తీసుకున్నట్లయితే కావర్గాన్ని తీసుకున్నట్లయితే కంఠస్థాన్ ఏంటండి? కంఠ. తావర్గాన్ని తాళవ్య స్థాన్. తావర్గాన్ని చూడండి, కావర్గ కంఠ, చావర్గ తాళవ్య, తావర్గ మూర్ధన్య, తావర్గ దంత, పావర్గ ఓస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. కచటప మనకు బాగా గుర్తుంటుంది కదా. ఈ కచటతప వర్గాలు క అంటే కంఠ, చ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి తాళవ్య, టా అంటే మూర్ధన్య, టా అంటే మూర్ధన్య, టా అంటే దంత, పా అంటే హోంట్ ఓస్ట్. సో క చ ట త ప ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. క చ చ అంటే తాళవ్య అంటే మూర్ధన్యకి కంటికి మధ్యలో ఉండే స్థానాన్ని తాళవ్య అంటారు. మూర్ధన్యకి కంటికి మధ్యలో ఉండే స్థానాన్ని తాళవ్య. సో కచట తప ఆర్డర్లో పెట్టుకోండి. కంఠ తాళవ్య, చ తాళవ్య, టా మూర్ధన్య, టా పలకండి. టా పలికినప్పుడు వచ్చే మన నాలుక ఎక్కడైతే స్పర్శ అవుతుందో దాన్ని మూర్ధన్య అంటాము. టా టా దంత. సో దంతాల భాగము పా ఓష్ట. సో కచట తప కంఠ తాళవ్య మూర్ధన్య దంత ఓష్ట అని చెప్పి ఈ 5 వర్గాలు ఈ 5 స్థానాల్లో నుంచి
చక్కగా విడుదల అవ్వడం అనేది బాగా గుర్తుపెట్టుకోవచ్చండి. కంఠ తాళవ్య, క చ, ట మూర్ధన్యం, త త దంత, ప ఓస్ట్. సో ఈ రకంగా మనకి ఈ కచర్తప అనే ఆర్డర్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ స్థానాలు కరెక్ట్గా గుర్తుండడం అనేది జరుగుతుంది. అంతేకాదండి, ఇక్కడ ఈ పంచమి వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచమి వర్ణాలని మొత్తం అనునాసికాలు అంటారు. ఇనియా, అణ, అణ, నా, మా. ఈ అనునాసికాకి మరి ఏ స్థానాన్ని ఇవ్వాలి అనేది చూస్తే కా యొక్క అనునాసికాకేమో కంఠతో పాటు నాసిక్ యాడ్ చేయండి. నాసిక్ అంటే ముక్కు ద్వారాగా విడుదలవుతుంది. ఇన్య, ఏణి, ఆణ, నా, మా. సో ఇలాగ ప్రతిదీ పంచవర్ణాలన్నీ కూడా అనునాసికాలు. సో నాసికాతో విడుదలవుతుంది. సో కంఠ నాసిక, తాళవ్య నాసిక, మూర్ధన్య నాసిక, దంత నాసిక, ఓష్ట నాసిక. సో ఈ రకంగా మనకి ఈ పార్ట్స్ని నాసిక యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. పంచమి వర్ణాలకు మాత్రం కంపల్సరీ నాసిక అనేది యాడ్ చేయాలి. మూర్ధన్యకేమో మూర్ధన్య ప్లస్ నాసిక, నాసిక నుంచి వస్తుంది కాబట్టి దంత ప్లస్ నాసిక, దంత నాసిక. అలాగే మా కూడా ఓష్ట ప్లస్ నాసిక. ఒకటి స్పర్శ వర్ణాలు, రెండు కావర్గం కంఠ, చావర్గం తాళవ్య, తావర్గం మూర్ధన్య, తావర్గం దంత, అలాగే పావర్గము ఓస్తుతో పాటు అనునాసికాల్ని చేసేటప్పుడు నాసిక అనేది యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. అంతేకాదండి, ఇవి ప్రథమ ద్వితీయ వర్ణాలని ఏ పదాలు అని చెప్తాము అంటే అఘోష్ వర్ణ అంటామండి. ఏమంటాము? అఘోష్ వర్ణ అంటాము. ఈ తృతీయ, చతుర్థ, పంచమి వర్ణాలు ఏమంటామంటే ఘోష్ వర్ణని కూడా చెప్తాము. సో ఘోష్, అఘోష్, ఇలాగా ఇవి ఘోష్ వర్ణాలు, అలాగే అఘోష్ వర్ణాలు. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పడం అనేది జరిగింది. విచార్ వర్ణ ఏవం సంవార్ వర్ణ. సో ఈ అఘోష్కి ఇంకొక పేరే విచార్ వర్ణని, అలాగే ఘోష్కి ఇంకొక పేరు సంవార్ వర్ణని చెప్తాము. అఘోష, ఘోష, అలాగే విచార, సంవార్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంతేకాదు, ఈ వర్ణమాలలో మరి ఈ స్థానాలు మనకి ఘోష్ వర్ణాలు అంటే ఏంటి, అలాగే కంఠ వర్ణాలు, కచట తప అంటే ఏంటి, ప్రథమ వర్ణాలు, ద్వితీయ వర్ణాలు, తృతీయ వర్ణాలు, చతుర్థ వర్ణాలు అనేవి చూసాము. ఓకే, ఇవన్నీ స్పర్శ వర్ణాలు. తర్వాత ఇంకా మిగిలి ఉన్నవి ఏంటి అనేది చూస్తే యా, రా, లా, వా, శేషాసాహ, శేష, సాహ. సో ఈ వర్ణాలు మరి ఏ స్థానాల నుంచి విడుదలవుతున్నాయి అనేది చూసుకుంటే మరి మనకి ఆ ఆ ఆ ఆ ఇవి కూడా ఏడాలేనండి. ఆ ఆ అనేది కంఠండి. ఆ ఆ అనేది ఏంటి? కంఠం. ఈ అనేది ఏంటి? తాళవ్య అండి. తాళవ్య. మరి ఊ అనేది ఏంటండి? ఊ అనేది ఆ కంఠ కదండి, ఈ తాళవ్య కదండి. మరి ఊ అనేది ఏంటి? ఆ ప్లస్ ఈ యొక్క కలయికే కదా. ఆ ప్లస్ ఈ ఎలా మారుతుంది? ఏగా మారుతుంది. అలాగే ఆ ప్లస్ ఊ ఎలాగా మారుతుంది? ఓగా మారుతుంది. అంతేనా? సో ఇక్కడ కంఠం చెప్పాము, ఇది తాళం అని చెప్పాము. ఊ వచ్చేసరికి ఏమని చెప్తున్నాము? ఓస్ట్ అని చెప్తున్నాము. ఊ అనేది ఓస్ట్ అని చెప్తున్నాము. ఇప్పుడు చూడండి, ఆ ప్లస్ ఈ ఏమవుతుందండి? ఏ అవుతుంది. ఆ ప్లస్ ఈ ఏమవుతుందండి? ఏ అవుతుంది. ఆ ఏంటి? కంఠ. ఈ ఏంటి? తాళవ్య. సో ఏ ఐ యొక్క స్థానాలు ఏంటి అంటే ఏమని చెప్పాలి? కంఠ తాళవ్య. కంఠ ప్లస్
తాళవ్య. ఈ రెండింటిని కలుపుతున్నాం కాబట్టి స్థానం కూడా ఈ రెండింటికి కలపండి సరిపోతుంది. అలాగే ఓ అనేది చూడండి, ఓ అవులు ఆ ప్లస్ ఊతోటి కదా మనకి ఓ అవులు ఏర్పడుతున్నాయి. సో కంటోస్ట్ అంటే సరిపోతుంది. ఏమని చెప్తున్నామండి? కంట ప్లస్ ఓస్ట్, కంట ప్లస్ ఓస్ట్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఆ అనేది కంట, ఈ అనేది తాళవ్యం, రీ అనేది మూర్ధన్యం, ఊ అనేది ఓస్ట్, ఏ ఐ అనేవి ఆ ప్లస్ ఈ ఏ అవుతుంది కాబట్టి కంట ప్లస్ తాళవ్యం, కంట తాళవ్యం. ఓ ఔ అనేది ఆ ప్లస్ ఊతోటి ఏర్పడేవి కాబట్టి కంట ఓస్ట్, కంటోస్ట్ అనేది. ఇకపోతే ఇవి కూడా చక్కగా ఒక ఆర్డర్లా గుర్తుపెట్టుకోవచ్చండి. ఎలాగా చూడండి, ఈ వీటిని అంత్యస్థాలు అంటాము. అంత్యస్థ, వీటిని ఊష్మ అంటాం. ఏమంటామండి? ఊష్మ. యా అంటే ఈతో పాటు పెట్టండి. ఈ యా ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది కదా, కాబట్టి యా అనేది తాళవ్యం ఇవ్వండి. రా, రీ రా ఒకేలా ఉంటాయి కదండి, రీ రా, కాబట్టి మూర్ధన్యకి ఇవ్వండి. లా దంత, లా ఏంటండి? దంత. వా దంత ప్లస్ ఓస్ట్, దంత ప్లస్ ఓస్ట్, వా దంతోస్ట్. సో రా మూర్ధన్యం. యా అనేది దేనికి సంబంధించింది? తాళవ్యకి సంబంధించింది. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకుంది, యా రా లా వా. వా తీసేసి యా రా లా చూసినట్టయితే ఒక కంఠ స్థానాన్ని వదిలేసి తాళవ్య మూర్ధన్య దంతోష్ట, ఒక ఆర్డర్. యా రావా, యా రావా, కంఠ స్థానం వదిలేసి తాళవ్య మూర్ధన్య దంత పట్టుకుంటే ఇవి కరెక్ట్గా వచ్చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కంఠస్థానం రెండోది కూడా ఏదండి? శేషాసహ అనేది కూడా కంఠస్థానంలో, అంటే హాని కంఠకు వదిలేయండి, హా కంట్లో నుంచి వస్తుంది. రిమైనింగ్ మూడు కూడా తాళవ్య మూర్ధన్య దంత. సే తాళవ్య, షా మూర్ధన్య, సా దంత. సో ఇలాగా ఆర్డర్లో పెట్టుకోవచ్చండి. మనకు గుర్తుండాల్సింది ఒకటే, కచట తప, కంటు తాళవ్య మూర్ధన్య దంత ఓస్ట్. ఈ ఆర్డర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కంట వదిలేసి తా మూర్ధన్య దంత. అలాగే ఇక్కడ హాని కంట్లో పెట్టినట్టయితే శేషాస మళ్ళీ ఆర్డర్గా మనకి ప్రొనౌన్సియేషన్ అనేది జరుగుతుంది. సో వర్ణమాలలో మనకి ఇక్కడ మరి ప్రతి వర్ణ, ప్రతి అక్షర ఏ రకంగా ఏ ఏ స్థానాల నుంచి మనము విడుదల చేస్తున్నాము, వాటి యొక్క పార్ట్స్ ఏంటి, చాలా ఈజీగా నేర్చుకునే విధానం అండి. దాన్ని అక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఏదైతే భాషా శిక్షణ టెక్స్ట్ బుక్లో ఉందో ఒక్కొక్క వర్ణాన్ని చాలా వివరణగా. సో ఈ పార్ట్ కనుక మనం బాగా నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా ఆ పార్ట్ని కంప్లీట్ చేయొచ్చు అండి. చాలా చాలా ఈజీగా ఆ పార్ట్ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు వర్ణమాల ఈ ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసామో దాని గురించి మనం పూర్తిగా ఒక అవగాహన. కచట తప, కంఠ తాళవ్య మూర్ధన్య దంత ఓస్ట్. సో ఈ ఆర్డర్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ వర్ణం కూడా మనకి మిస్ కాదు. అలాగే జీవ్, జీవ్ అంటే నాలిక యొక్క ఏ స్థానము, నాలిక యొక్క ఏ స్థానము అంటే ఎంత భాగము ముందుకు లభిస్తుంది. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారండి. మనం డిస్టర్బ్ అయ్యేది కూడా ఇక్కడే. సమృత్, అర్ధ సమృత్, వివృత్, అర్ధ వివృత్. అసలు మనకు వర్ణం గుర్తుంటే చాలు, మనకి క్వశ్చనింగ్ పడేది ఏ వర్ణము ఏంటి అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. వర్ణం అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. సమృద్ధ్ అంటే మన ఈ రెండు ముఖాల యొక్క అప్ డౌన్ లో చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. సమృద్ధ్ అంటే చాలా తక్కువ గ్యాప్ తోటి
ఉండేది. వివృత్ అంటే చాలా ఎక్కువ గ్యాప్ తోటి ఉండేది. వివృత్ అంటే చాలా ఎక్కువ గ్యాప్ తోటి ఉండేది. సంవృత్ అంటే చాలా తక్కువ గ్యాప్ తో ఉండేది. తక్కువ కంటే కొద్దిగా బెటర్ గా ఉంటే అది అర్థ సంవృతం. ఎక్కువ కంటే కొద్దిగా బెటర్ గా ఉంటే అది అర్ధ వివృత్ అవుతుంది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే అర్ధ వివృత్, వివృత్. వివృత్ ని వీతో పోలుస్తున్నాను. అర్ధ వివృత్, వివృత్. నెక్స్ట్ సంవృత్, 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 సంవృత్. నెక్స్ట్ చూడండి, ఏంటి అర్ధ వివృత్? అర్ధ వివృత్ అనేది ఏంటి అనేది చూసుకున్నట్లయితే నెక్స్ట్ అర్ధ వివృత్. ఫస్ట్ ఏంటనుకున్నాం? అర్ధ వివృత్, తర్వాత వివృత్, తర్వాత సంవృత్, 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 తర్వాత అర్ధ వివృత్, తర్వాత అర్ధ సంవృత్, మళ్ళీ అర్ధ వివృత్, మళ్ళీ అర్ధ సంవృత్. అయిపోద్దండి వర్ణమాల. ఏ పార్ట్ లెగుస్తుంది, ఎంత భాగము అంటే మనకి అర్ధ వివృత్ ఏంటి అంటే ఆ అనే ప్రొనౌన్సియేషన్ జరిగేటప్పుడు, అ అనే ప్రొనౌన్సియేషన్ జరిగేటప్పుడు లోలో ఉన్నట్ల వివృత్తిలో ఉంటుంది. అంటే ఆ అంటే ఆ అంటే బాగా దూరం అయిపోతుంది. జీవికి తాళవ్యకి బాగా దూరం అవుతుంది ఆ అంటే. అర్ధ వివృత్ చూడండి, ఆ అంటే ఆ దూరం కొద్దిగా తగ్గుతుంది. వివృత్ అంటే బాగా దూరంగా ఉండే పరిస్థితి. అర్ధ వివృత్ అంటే కొంచెం తగ్గుతుంది. మరి సంవృత్ చూడండి, ఈ ఈ ఈ అసలు బాగా తక్కువ లేదు అన్నంత గ్యాప్ అన్నమాట. ఊ ఊ తాళంకి టీత్కి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ. నెక్స్ట్ అర్ధ వివృత్తి చూసినట్లయితే ఏ, అర్ధ సంవృత్తి చూసినట్లయితే ఐ, మళ్ళీ ఓ ఔ. అంతే, ఇదే అర్థం. ఏ అర్ధ వివృత్, ఐ అర్ధ సంవృత్, ఓ అర్ధ వివృత్, ఔ అర్ధ సంవృత్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ నుంచి ఏ భాగము ఎంత లెగుస్తుంది అనే దానికి సంవృత్, అర్ధ సంవృత్, వివృత్, అర్ధ వివృత్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో అర్ధ వివృత్ ఏంటి అంటే ఆ, ఆఫ్ వి, వి. నెక్స్ట్ ఎస్, 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 ఆఫ్ వి, ఆఫ్ ఎస్, ఆఫ్ వి, ఆఫ్ ఎస్. అర్ధ వివృత్ స్టార్టింగ్ ఆ, వివృత్ ఆ. నెక్స్ట్ సంవృత్ ఈ, సంవృత్ ఈ, సంవృత్ ఊ, సంవృత్ ఊ. సో ఒక ఆర్డర్లో ఒక ఫార్ములా లాగా బైహాక్టింగ్ మెథడ్ అన్నమాట. సో గుర్తుండిపోయేటట్టు ఈ ఊ, రీ వదిలేని ఏ, ఐ, ఓ, ఔ. సో దీన్ని ఎలా మొదలెడుతున్నాం రా అంటే విఎస్ తోటి స్టార్ట్ అవుతుంది. అర్ధ వివృత్ ఆఫ్ వి, వి, ఎస్, 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 ఆఫ్ వి, ఆఫ్ ఎస్, ఆఫ్ వి, ఆఫ్ ఎస్. ఈ రకంగా మనము ఈ టీత్ యొక్క స్థానాన్ని ఎంత ఏ భాగము లభిస్తుంది అనేది కూడా చాలా క్లారిటీగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టీత్ యొక్క ఏ భాగము అంటే ప్రొనౌన్స్ చేసేటప్పుడు లైక్ ఈ ని చూసినట్లయితే ఏ భాగము ముందుకు వస్తుంది అంటే నాలుక యొక్క అగ్రభాగము, మధ్య భాగము, పార్శ్వ భాగము ఏదైతే ఉందో ఆ ఏ భాగం ఏ వర్ణాన్ని పలికేటప్పుడు ఏ భాగం లభిస్తుందో దాన్ని అగ్ర, పార్శ్వ, మధ్య అని చెప్పి టీత్ యొక్క భాగాన్ని కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ష, ద్ర, గ్య. ఈ వర్ణాలు ఏంటి అంటే
సంయుక్త వ్యంజనాలు అంటారు. ఉక్ ప్లస్ షా, షాగా ఏర్పడుతుంది. ఒత్ ప్లస్ రా, త్రాగా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఉగ్ ప్లస్ ఇన్యు, గ్యాగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ వర్ణమాలలో ఇవి ఒక్కొక్క దాని యొక్క వర్ణన అనేది ఇక్కడ ధ్వని వర్ణన. ధ్వని విజ్ఞానంలో మనకి వర్ణమాల అంటే ఏంటి, ఏ పార్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వర్ణాన్ని ఎక్కడ, ఏ వర్ణాన్ని మరి ఏ పార్ట్ నుంచి ప్రొనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. దీని గురించి మనం మరి ఈరోజు టాపిక్లో చెప్పుకోవడం అనేది జరిగిందండి. ఇది ధ్వని విజ్ఞాన్ అనే టాపిక్ చాలా ఈజీగా జాగ్రత్తగా చూసినట్లయితే దీని పర్పస్లో వచ్చే క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఆ క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది లెసన్ ప్యాటర్న్ ముందు అర్థం చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా క్వశ్చనింగ్ ప్యాటర్న్ని తర్వాత మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అవి చాలా ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి शब्द विज्ञान. हिंदी शब्दावली का स्वरूप. हिंदी शब्दावली का स्वरूप. शब्द की परिभाषा. शब्द का परिभाषा. हिंदी में शब्द की व्याख्या कई प्रकार से की जाती है. మన హిందీలో శబ్ద యొక్క పరిభాష ఎన్నో రకాలుగా చెప్పడం అనేది జరిగింది. వాటిని మనం తెలుసుకుందాం. श्रोतव्य रूप के आधार पर, श्रोतव्य रूप के आधार पर अक्षरों अथवा वर्णों के समुदाय विशेष को शब्द कहते हैं. అంటే శ్రోతవ్య యొక్క ఆధారం బేస్ చేసుకుని అక్షరాల లేదా వర్ణాల యొక్క సముదాయం ఏదైతే ఉంటుందో దానినే శబ్ద్ అంటారు. దేని ఆధారంగా? श्रोतव्य आधारंगा. शब्द और उसके अर्थ के आधार पर व्यक्ति के विचारों के प्रतीक रूप में उच्चारित की जाने वाली ध्वनियों के समूह या संकेतों को शब्द कहते हैं. చూడండి, శ్రోతవ్యకి ఆధార్ పర్ ఇంతకు ముందు మనం నేర్చుకున్నాము. ఇక్కడ మరి వ్యక్తికి విచార ఆలోచనలని ఏవైతే మరి ధ్వనుల సమూహ రూపంలో ప్రజెంట్ చేయబడుతుందో దాన్నే శబ్ద అంటారని చెప్పి శబ్ద और अर्थ के आधार पर. సో ఇలా బిట్ ఎలా పడచ్చు? व्यक्ति के विचारों के प्रतीक रूप में उच्चारित की जाने वाली ध्वनियों के समूह संकेतों को शब्द कहते हैं. यह परिभाषा किसके आधार पर है? श्रोतव्य के आधार पर, व्याकरण के आधार पर, शब्द और उसके अर्थ के आधार पर. సో ఈ రకంగా డెఫినేషన్స్ అన్నమాట. ఇవి బిట్స్ ఇలానే పడతాయి. साधारण रूप से कानों से सुना ఈ जाने वाला प्रत्येक नाम शब्द कहलाता है. చెవుల ద్వారాగా ఏదైతే మనకి వినిపించబడుతుందో ధ్వని సమూహ రూపంలో ఏదైతే వినిపించబడుతుందో అదే సాధారణ రూపంగా శబ్ద యొక్క పరిభాష. భాషా వైజ్ఞానిక शब्द को स्वतंत्र चरम वाक्य मानते हैं. అంటే దీన్ని కూడా బిట్ ఎలా అడుగుతాడంటే शब्द को स्वतंत्र चरम मानने वाले स्वतंत्र चरम वाक्य के रूप में मानने वाले वैज्ञानिक कौन है? भाषा वैज्ञानिक, मनोवैज्ञानिक ఇలా అడగచ్చండి బిట్టు. సో शब्द को स्वतंत्र चरम वाक्य, शब्द को स्वतंत्र चरम वाक्य के रूप में मानने वाले वैज्ञानिक है भाषा वैज्ञानिक. मनोवैज्ञानिक वाक्यनी मूलाधारंगा कोलुस्तारू. व्याकरण की दृष्टि से स्वतंत्र तथा सार्थक ध्वनि ही शब्द है. व्याकरण ని బేస్ చేసుకుంటే స్వతంత్ర తథా సార్థక్ ధ్వని ఏదైతే ఉంటుందో దానినే శబ్ద అని అంటాము.
संस्कृत में शब्द के लिए पद या पाद का प्रयोग भी होता है. శబ్ద యొక్క స్థానంలో పద్ లేదా పాద్ అనే పదాలని కూడా వాడతారు సంస్కృత్లో. शब्द का महत्व, शब्द का గొప్పతనం ఏందో చూద్దాం. భాషా की दृष्टि से शब्द का बड़ा महत्व है. భాషని సంబంధించి మరి శబ్ద యొక్క చాలా గొప్ప మహత్వం ఉంది. ఎందుకంటే ఆదిమ్ యుగ్ సే లేకర్ అర్వాచీన్ యుగ్ తక్, ఆది కాలం అంటే ప్రాచీన కాలం నుండి మరి ఇప్పటి వరకు ఆధునిక యుగం వరకు కూడాను మరి జో కుచ్ జ్ఞాన గ్రహణ్ కర్పాయా హై, మరి జ్ఞానాన్ని ఏదైతే సంపాదించుకున్నామో అదంతా కూడా శబ్ద రూపంలో ఈరోజు మరి ఈ ప్రపంచం సంసార్ విశ్వకే సామ్నే సంచిత తథా సురక్షిత హై. భావోं की अभिव्यक्ति का एकमात्र సాధన है శబ్ద. ఇలాగే అడుగుతాడు బిట్టు. ప్రాచీన యుగం నుంచి అర్వచీన యుగం వరకు వ్యక్తి ఏదైతే గ్రహించాడో దాన్ని ఏ రూపంలో భద్రపరించడం అనేది జరిగింది, శబ్ద రూపంలో. భావోं की अभिव्यक्ति का एकमात्र साधन क्या है, शब्द है. वक्ता या लेखक अपने शब्दकोश के बल पर ही मैदान मार लेता है. वक्ता या लेखक शब्दकोश के बल पर, किसके बल पर, శబ్దకోశ్ के बल पर मैदान मार लेता है అంటే ఈ యొక్క సొసైటీని గెలుస్తాడు అని అర్థము. शब्द भाषा के क्रमिक विकास का रूपरेखा है. लेखक की शक्ति है, लेखक की शक्ति तथा व्याकरण तथा भाषा विज्ञान का प्राण क्या है. यह లేఖక్ కి శక్తి హై. ఈ శబ్ద అనేది లేఖక్ యొక్క శక్తి, అంతేకాదు వ్యాకరణం మరియు భాషా విజ్ఞాన యొక్క ప్రాణము. సో ఇలా అడుగుతా, यह लेखक की शक्ति है तथा व्याकरण का प्राण, भाषा विज्ञान का प्राण है. ఏంటది, वर्ण शब्द वाक्य. सो शब्द, किसी भाषा का ज्ञान तब तक अधूरा है जब तक उस भाषा में प्रयुक्त शब्दों का पूरे జ్ఞాన్ होता है. మరి ఏ భాషలో అయినా సరే మనకి అధూరాపన అంటే సగమంత మేనత్త అంటారు కదా. సో అది ఎలా ఉంటుంది అంటే ఆ భాషలో ఉండే పదాల పైన మన గ్రిప్ అయితే ఎప్పుడైతే వస్తుందో ఆ భాష పైన గ్రిప్ అనేది వస్తుంది. किसी समाज अथवा राष्ट्र के इतिहास की जानकारी प्राप्त करनी हो तो उसकी भाषा ज्ञान ప్రాప్త కర్నా హోగా. ఏదైనా సమాజం యొక్క కానీ ఏదైనా దేశం యొక్క కానీ గొప్పతనాన్ని దాని యొక్క చరిత్రని తెలుసుకోవాలి అంటే ముందు ఆ యొక్క ప్రాంతం యొక్క భాష మీద గ్రిప్ రావాలి. यदि किसी भाषा की गंभीरता और हल्केपन का पता लगाना हो तो उसकी शब्दावली पर दृष्टि डालनी होगी. ఏ భాషకైనా సరే దాని యొక్క డీపెస్ట్ ఏంటి, దాని యొక్క లైట్నెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా దాంట్లో పదావళి మీద మనం ఎప్పుడైతే గ్రిప్ చేస్తామో ఆ పదాలే చెప్తాయి ఆ భాష క్లిష్టత యొక్క సామర్థ్యం అనేది. इन सभी बातों के आधार पर हम कह सकते हैं कि शब्द भाषा की निधि है. भाषा की निधि शब्द है. भाषा विज्ञान का प्राण शब्द है. व्याकरण का प्राण शब्द है. वक्ता के मैदान मार लेता है शब्द के बल पर ही. सो ఈ రకంగా తర్వాత श्रोतव्य के आधार पर शब्द क्या है, शब्द और उसके अर्थ के आधार पर शब्द क्या है, व्याकरण की दृष्टि से शब्द क्या है. ఈ రకంగా మనం ప్రతిదీ కూడా పాయింట్అవుట్ చేయాలి. महाभारत के शांति पर्व में श्वेतकेत द्वारा शब्द की परिभाषा का उल्लेख है. చూడండి ఇక్కడ మహాభారతంలో శాంతి పర్వలో అనే భాగంలో శ్వేతకేత్ ద్వారాగా శబ్ద యొక్క పరిభాష ఇలా చెప్పడం అనేది జరిగింది. కల్ప ఏన చ వర్ణనాం పరివాదకృతో హియా से शब्द ఇది విజ్ఞేయ. ఇది ఎందులో చెప్పబడింది, మహాభారతంలో శాంతి పర్వలోని శ్వేతకేత్ ద్వారా చెప్పబడింది. దేని మహత్వం గురించి, शब्द యొక్క महत्व గురించి. अर्थात वर्णों के आगे पीछे जोड़ने से बोलने का जो प्रकार किया जाता है, వర్ణాల యొక్క ముందు వెనక మరి జాయింట్ చేస్తూ ఏదైతే మన ఆర్డర్ ఉంటుందో
అదే శబ్ద్ అని చెప్పి ఎందులో అండి, మహాభారతంలోనండి. దే భాగంలో శాంతి పర్వ భాగంలో ఎవరి ద్వారాగా, శ్వేతకేత ద్వారాగా ఈ పదాలని, ఈ యొక్క శబ్ద యొక్క మహత్వని ఈ రకంగా చెప్పడం అనేది జరిగింది. శబ్దకే భేద్. ఇప్పుడు ఒక్కొక్క అసలు శబ్ద యొక్క భేదాలు ఏంటి అనేది తెలుసుకుందాం. शब्द के भेद में पहले ముందుగా మనము ధ్వని సంబంధీ భేద్ గురించి తెలుసుకుందాం. ధ్వని సంబంధీ భేद, ध्वनि की दृष्टि से शब्दों के दो भेद होते हैं. ध्वनि की दृष्टि से शब्दों के दो भेद అంటే ధ్వని సంబంధించి భేదాలని చూసినట్లయితే శబ్ద యొక్క రెండు భేదాలు ఉంటాయి. ध्वनियात्मक भेद, शब्द के दो भेद क्या है? एक ध्वनियात्मक भेद అంటే ध्वनियात्मक भेद ఏంటో చూద్దాం. ध्वनियात्मक शब्द, ध्वनियात्मक शब्द जो शब्द स्पष्टता पूर्वक सुनाई नहीं देते, ना स्पष्ट रूप से समझ में ही नहीं आते, ऐसे शब्दों को ध्वनियात्मक शब्द कहते हैं. అంటే ధ్వనిని బేస్ చేసుకుని, అంటే ఇక్కడ మనకి ధ్వని రూపంలో బేస్ చేసుకుని శబ్ద యొక్క భేదాలు రెండు రకాలు. అందులో ఒకటి ధ్వనియాత్మక శబ్ద అంటారు. ఏ పదాలు అయితే స్పష్టంగా క్లియర్ కట్గా మన చెవికి వినిపించవో అట్టి పదాలు, లేదా ఏ సౌండ్స్ అయితే మన చెవులకి క్లియర్గా ఉండవో అట్టి సౌండ్స్ని మరి ధ్వనియాత్మక శబ్ద అంటాము. इलागे अड़ुगताड़ बिट्टू, जो शब्द स्पष्टतापूर्वक सुनाई नहीं देते और ना स्पष्ट रूप से समझ में ही नहीं आते, ऐसे शब्दों को क्या कहते हैं? ध्वनियात्मक शब्द कहते हैं. నెక్స్ట్ రెండోది ఏంటి అంటే వర్ణాత్మక శబ్దం. చూడండి, ఫస్ట్ ఏంటి ధ్వనియాత్మక శబ్ద, ఏ పదాలు అయితే స్పష్టంగా వినిపించవో అర్థమి కాని సౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ధ్వనియాత్మక అంటాం. రెండోది ఏంటి వర్ణాత్మక, जो शब्द पृथक पृथक अक्षरों से पृथक पृथक रूप से सुनाई देते हैं, చక్కగా చక్కగా విడివిడిగా విడివిడి పదాలుగా అర్థమయ్యేటట్టు, భావపూర్ణంగా అర్థమయ్యేటట్టు ఏ పదాలైతే ఉంటాయో వాటిని వర్ణాत्मक शब्द कहते हैं. नेक्स्ट చూడండి, मानव जीवन की दृष्टि से ध्वनियात्मक शब्दों की अपेक्षा వర్ణాత్మక శబ్దం యొక్క మహత్వ అధిక. మరి మానవుని జీవితానికి ఏ పదాలు ఎక్కువగా ఉపయోగపడతాయంటే ఖచ్చితంగా మనం చెప్తాము. ఏంటివి? మానవ జీవితానికి సంబంధించి ఏ పదాలు అంటే ధ్వనియాత్మక పదాల కంటేను వర్ణాత్మక అంటే అర్థమయ్యేటట్టుగా, నేను ఎలా పడితే అలా చెప్పాను అనుకో, కీచ్ కీచ్ బీచ్ బీచ్ అని చెప్పి ఏదేదో వాగేస్తున్నాను అనుకోండి, అది ఏమవుతుంది? ధ్వనియాత్మక. సో అది మనకి యూటిలైజ్ ఉండదు. క్లియర్ కట్గా వర్ణ రూపంలో, శబ్దాల రూపంలో, వాక్యాల రూపంలో ఇలా క్లియర్ కట్గా వినిపించేది మానవ జీవితానికి ఉపయోగపడేవి, అదే వర్ణాత్మక శబ్ద. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ध्वनियात्मक ध्वनि के आधार पर शब्द के भेद दो प्रकार है, एक ध्वनियात्मक एक वर्णात्मक. మానవ జీవితానికి సంబంధించి వర్ణాత్మకే పనిచేస్తుంది. మరి అర్థ సంబంధీ భేద अर्धनि बेस చేసుకుని చూస్తే अर्ध संबंधी की दृष्टि से भी शब्दों के दो भेद किए जाते हैं. రెండు రకాలండి ఇక్కడ కూడా. అవి ఏంటి? సార్థక శబ్ద, నిరర్ధక శబ్ద. అర్థం లేని పదాలతో ఎవరైనా లెసన్ చెప్తే ఎలా ఉంటుంది? సో అది అలా ఉంటుందండి. సో దాన్నే నిరర్ధక శబ్ద అంటాము. సో సార్థక శబ్ద అంటే ఏంటో చూద్దాం. ఏ పదాలైతే మనిషికి అర్థపూర్వకంగా మరి కనిపిస్తాయో, అర్థపూర్వకంగా వినిపిస్తాయో అట్టి పదాలను సార్థక పదాలు అంటాము. నిరర్ధక పదాలు, అర్థం లేని పదాలను నిరర్ధక పదాలు అంటాము. సాహిత్యिक భాషా సంబంధీ కేవल సార్థక शब्दों से, సాహిత్యिक భాష అయితే ఇక మరి పూర్తిగా सार्थक पदालतोనే ఉంటాయి. निरर्धक से नहीं, सार्थक शब्दों में भाव एवं विचारों का प्रतीक निहित रहता है. सार्थक పదాలలో భావము అలాగే విచారో का ప్రతీక ప్రతిది అర్థమయ్యేటట్టు ఉంటుంది. అందుకే సాహిత్యिक భాషా సంబంధీ పదాలు ఏది ఇంపార్టెంట్ అంటే సార్థక భాషా పదాలు. शब्द शक्तियाँ. సరే, ఇప్పుడు దాకా మనము ध्वनि के आधार पर शब्द के भेद, अर्ध के आधार पर చూసుకున్నాము.
ఇప్పుడు शब्द शक्तियाँ అంటే अर्थ के आधार पर जो सार्थक शब्द होते हैं उन्हें कुछ शक्तियाँ के रूप में हम देख सकते हैं। वह 3 प्रकार के होते हैं, अभिधा, लक्षण, व्यंजन। शब्द के शक्तियाँ అంటే सार्थक शब्द जो भाव विचारों के प्रतीक होते हैं वे అంటే ఏదైతే భావ విచారాల యొక్క అనుకూలంగా ఉండే సార్థక పదాలు ఉంటాయో వాటిని 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది। అవి ఏంటో చూద్దాం। 1 అభిధ, 2 लक्षण, 3 व्यंजन। जिस व्यक्ति के द्वारा वाच्यार्थ का बोध होता है, शब्द शक्ति यालो फर्स्ट చూడండి అభిధ అంటే ఏంటి, जिस व्यक्ति के द्वारा वाच्यार्थ का बोध होता है उसे अभिधा कहते हैं। वाचक शब्द అంటే ఈ అభిధాకు సంబంధించిన పదాలు మరలా 3 టైప్స్గా ఉంటాయి। ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సార్థక్, నిరర్ధక్। సార్థక్లో శక్తియ, శబ్ద శక్తియ అనేవి ఉంటాయి। అవి ఏంటి, అభిధ, లక్షణ, వ్యంజన్। అలాగే ఈ అభిధ అంటే ఏంటి అనేది చూస్తే ఏదైతే వ్యక్తి ద్వారా వాచ్యార్థ్ వ్యంగ్యార్థ్ అంటే వ్యంజన అవుతుంది। మరి అభిధ అంటే వాచ్యార్థ का వాచక శబ్ద हो। ఏ వాచ్యార్థ అనేవి 3 రకాలుగా ఉంటాయి। అవి ఏంటి మనం చూద్దాం ఇప్పుడు। మరి ఈ వాచक 3 प्रकार में एक है रूढ़, यौगिक, योगरूढ़। చూడండి रूढ़, यौगिक, योगरूढ़ ఈ 3 కూడా వాచ్యార్థకు సంబంధించిన పదాలు। रूढ़ पद किसे कहते हैं, जिन शब्दों के खंड का कोई अर्थ ना निकले। అంటే ఏ పదాలనైతే విడదీసిన తర్వాత దానికి మీనింగ్ ఉండదో అట్టి పదాలకి రూఢ్ శబ్ద అంటాము। లైక్ ఇక్కడ చూడండి శ్యామ్, జల్, పైసా। చూడండి జల్, జా లా రెండింటికి మళ్ళీ జాగి లాగి ఏమైనా మీనింగ్లు ఉన్నాయా, లేవు। ఇష్ ప్లస్ యా ప్లస్ మా ఏమైనా మీనింగ్ ఉందా? సో ఇలాగా ఒక పదాన్ని విడదీసిన తర్వాత మీనింగ్ లేకుండా ఏ పదాలైతే ఉంటాయో అట్టి పదాలను రూఢ్ శబ్ద అంటాము। యౌగిక్ అంటే తెలుసుకుందాం। ఇప్పుడు చూడండి సేమ్ రూఢ్ అంటే ఏ పదాలైతే పదాన్ని విడదీసిన తర్వాత మీనింగ్ లేకుండా ఉంటుంది కదా అట్టి పదాలను రూఢ్ అన్నాం కదా। మరి यौगिक ఏంటో చూద్దాం। यौगिक शब्दों का पूर्ण बोध उनके अवयवार्थ से होता है। जैसे చూడండి यौगिक అంటే ఏంటి అంటే ఇక్కడ పదాన్ని విడదీసిన తర్వాత 2 పదాలకు కూడా మీనింగ్ వస్తుంది। చూడండి जैसे राकेश इसके 2 अवयव होते हैं, एक राका प्लस ईश అంటే మరి రాకేష్గా మారుతుంది। రాకా అంటే ఏంటి, రాత్రిక స్వామి అని అర్థము। అంటే చూడండి ఈష్ అంటే స్వామి, రాకా అంటే రాత్రి। సో రాకేష్ అంటే రాత్రిక స్వామి అర్థాత్ చంద్రమా। సో రూఢ్ శబ్ద అంటే ఏ పదాలకైతే విడదీసిన తర్వాత అర్థం లేకుండా ఉంటుందో అట్టి పదాలను రూఢ్ శబ్ద అంటాము। ఏ పదాలైతే విడదీసిన తర్వాత రెండిటికి మీనింగ్ ఉంటుందో అట్టి పదాలను యౌగిక్ పదాలు అంటాము। యోగరూఢ్ అంతే, యోగ్ रूढ़ 2 కలిపితే योगरूढ़। అంటే ఇక్కడ ఏంటి అంటే इन शब्दों में हमें यौगिक तथा रूढ़ दोनों ही शब्दों की शक्तियाँ सम्मिश्रण प्राप्त होता है। 2 ఉంటాయంటండి। అంటే ఇక్కడ చూడండి లైక్ లంబోదర్ शब्द का यौगिक लंबा प्लस उदर, लंबा उदर। लंबा అంటే పొడ ఎక్కువ, ఉదర్ అంటే పొట్ట, సో ఎక్కువ పొట్ట గలవాడు। సో ఇక్కడ లంబోదర్ అనే పదము పరంతు యహ గణేష్ కే లియే యహ అంటే అది ఆల్రెడీ గణేష్ అనే దేవుడి నిమిత్తం వాడుతున్న పదం। అంటే లంబోదర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఇంకొక రూపం ఉంది,
సో ఆ రూపానికి ఈ పదం రూఢ అయిపోయింది కాబట్టి దీన్ని యోగ రూఢ్ పదాలు అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూఢ్ అంటే ఏ పదాలకైతే విడదీసిన తర్వాత మీనింగ్ ఉండదు. రెండోది యౌగిక్, రెండు పదాలు కూడా మీనింగ్లు ఉంటాయి విడదీసిన తర్వాత. మూడోది విడదీసిన తర్వాత విడివిడిగా మీనింగ్ ఉంటుంది, బట్ కలిపిన తర్వాత రూఢ్ ఒకదానికి అది అమలు పరిచేసి ఉంటుంది. అట్టి పదాలను యోగ రూఢ్ అంటాము. మరి అభిధాలో 3 రకాల పదాలు రూఢ్, యౌగిక్, యోగ రూఢ్ నేర్చుకున్నాము. మరి రెండో పార్ట్ ఏంటండి? लक्षण। जिस व्यक्ति के द्वारा लक्ष्यार्थ का बोध होता है उसे लक्षणा कहते हैं। यथा मैं जयशंकर प्रसाद का अध्ययन कर रहा हूँ। इस वाक्य में लक्षण क्या है? जयशंकर प्रसाद से तात्पर्य उनका साहित्य है जिनका अध्ययन किया जा रहा है। यह जयशंकर प्रसाद साहित्य लक्षण। जयशंकर प्रसाद का साहित्य అంటే ఇక్కడ లక్షణ అంటే ఏంటి అంటే ఏ जिस శక్తి के द्वारा లక్ష్యార్థ का బోధ होता है, ఏదైతే మరి లక్ష్యాన్ని అంటే ఇక్కడ మన లక్ష్యం ఏంటి ఈ వాక్యంలో? జయశంకర్ ప్రసాద్ యొక్క సాహిత్యాన్ని పూర్తి చేయడం. సో ఇలాగే मैं जयशंकर प्रसाद का अध्ययन कर रहा हूँ, इस वाक्य में लक्ष्यार्थ क्या है అంటే జయశంకర్ ప్రసాద్ का సాహిత్యం అంటే జయశంకర్ ప్రసాద్ని అధ్యయనం చేస్తున్నాను, చదువుతున్నాను అంటే జయశంకర్ ప్రసాద్ని చదవడం అంటే ఏంటి? ఆయన యొక్క జీవిత చరిత్రని, ఆయన యొక్క సాహిత్యాన్ని, ఆయన యొక్క రచనల్ని మనము అర్థం చేసుకోవడం. సో ఈ రకంగా ఇండైరెక్ట్గా ఆయన యొక్క లక్ష్యార్థని మనం పూర్తిగా చదువుతాం కాబట్టి ఇక్కడ లక్షణ అనేది మరి జయశంకర్ ప్రసాద్ యొక్క సాహిత్యం కిందకి వస్తుంది. వ్యంజన, మూడోది ఏంటండి? వ్యంజన. जिस शब्द शक्ति के द्वारा शब्द के व्यंग्यार्थ का बोध होता है, వ్యంగ్యాన్ని సూచించే పదాలు ఏవైతే ఉంటాయో उसे व्यंजना कहते हैं। जैसे यदि कोई कहे कि कल तुम्हारी कोठी में रात भर कुत्ता भौंकता रहा तो इसका व्यंग्यार्थ निकलता है कि शायद चोर आए हो, इसलिए సావధానికి ఆవశ్యకత హై. అంటే ఇక్కడ వ్యంగ్యార్థ అంటే ఏంటి? మనం చెప్తూ ఉంటాం నిన్న మీ ఇంట్లో ఏంటి కుక్కలు మొరుగుతున్నాయి అంటే అక్కడ ఏదో సంథింగ్ అంటే ఇక్కడ ఎక్కువగా ముహావరే, కహావతే అనే పదాలని వాడుతూ వ్యంగ్యంగా మరి వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అట్టి విషయాలను వ్యంగ్యంగాను ఇండైరెక్ట్గాను చెప్పడం అనేది జరుగుతుంది. రాత్రి మీ యొక్క ఇంట్లో కుక్కలు మొరుగుతున్నాయి ఏంటండి అంటే దాని మీనింగ్ నిజంగా కుక్కలు మొరగడం అని కాదు, దొంగలు ఏమైనా తిరుగుతున్నారేమో ఒకసారి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరించినట్టు. దీన్నే వ్యంజన అంటాము. ఏ పదాలైతే వ్యంగ్యాన్ని సూచిస్తాయో అట్టి పదాలని వ్యంజన అంటాము. ఫ్రెండ్స్, మరి ఇందులో మనం ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏంటి అంటే ఒకటి शब्द का महत्व, తర్వాత शब्द की परिभाषा, మరి व्याकरण की दृष्टि से, शब्द और उसके अर्थ की दृष्टि से, श्रोतव्य के आधार पर, అలాగే शब्द के ध्वनियात्मक भेद, అలాగే शब्द के अर्थ के आधार पर भेद. నెక్స్ట్ శబ్ద శక్తియాలో మరి అభిధ, లక్షణ్, వ్యంజనాలో అభిధాలో రూఢ్, యౌగిక్, యోగ రూఢ్ గురించి నేర్చుకున్నాము. మరి ఇప్పుడు తర్వాత లక్షణ్ గురించి ఆ తర్వాత వ్యంజన గురించి నేర్చుకోవడం అనేది జరిగింది. రూపాంతర్ కే ఆధార్ పర్ శబ్ద్. మరి ఇప్పటిదాకా మనము ధ్వని ఆధారంగా సార్థక, निरर्धक, అలాగే अर्ध के आधार पर सार्थक, निरर्धक, ध्वनि के आधार पर ध्वनियात्मक, वर्णात्मक చూసుకున్నాం. మరి ఇప్పుడు రూపాంతర దృష్ట్యా చూసినట్టయితే ఇవి కూడా రెండు రకాలు, వికారీ శబ్ద, అవికారీ శబ్ద. विकारी शब्द जो शब्द लिंग, कारक तथा वचन आदि के प्रभाव से अपना रूप परिवर्तन कर लेते हैं. ये పదాలైతే లింగ్, కారక్, వచన్ యొక్క పదాలతో అంటే లైక్ చూడండి ఇప్పుడు క్రియాపదం ఉందనుకోండి,
క్రియ ఉందనుకోండి, ఎప్పుడైతే మనకి కర్తలో ఉండే లింగ్ వచన్ మారుతుందో క్రియ యొక్క రూపం ఆటోమేటిక్గా ఏమవుతుంది, మారిపోతూ ఉంటుంది. అలాగే కారక్ యొక్క సిచ్యువేషన్ కూడా లింగ్ని బట్టి కారక్ చీను కూడా మారిపోతూ ఉంటుంది. లింగ వచన్ని బేస్ చేసుకుని సర్వనామ పదాలు కూడా మారిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ టోటల్గా మనకు తెలిసింది ఏంటంటే డెఫినేషన్ అడుగుతాడనమాట. जो शब्द लिंग कारक वचन आदि के प्रभाव से अपना रूप परिवर्तन कर लेते हैं उन्हें विकारी शब्द. ఏ పదాలు అయితే లింగ కారక వచనాల యొక్క ఆధారంగా వాటి యొక్క రూప పరివర్తనం జరుగుతుందో అట్టి పదాలు వికారీ పదాలు అంటాము. లైక్ ఇవి 4 రకాలు. 1 సంజ్ఞ, 2 సర్వనాం, 3 విశేషణ్, 4 క్రియ. వికారీ పదాలు 4 ఏంటివి? సంజ్ఞ, సర్వనాం, విశేషణ్, క్రియ. ఈ 4 కూడా మరి వికారీ పదాలు. ఇవి లింగ కారక వచనాలని బట్టి వాటి యొక్క రూపాన్ని మార్చుకుంటాయి కాబట్టి వీటిని వికారీ పదాలు అంటాము. అవికారీ శబ్ద जिन शब्दों का చూడండి అవికారి వికారికి ఆపోజిట్ అన్నమాట. ఏ పదాలైతే లింగ వచన కారక ఆది के प्रभाव से ఆది का प्रभाव पड़ता नहीं, ఏ పదాలపైన అయితే లింగ వచన కారక యొక్క ప్రభావం పడవు అంటే అవి మార్పు చెందవు. లింగ ఎలా ఉన్నా అవి అలాగే ఉంటాయి, కారక ఎలా ఉన్నా అవి అలాగే ఉంటాయి, అవి రూప పరివర్తనము చెందవు. అట్టి పదాలు ఏవైతే ఉంటాయో అవికారీ శబ్ద, అవికారీ పదాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. మరి టైపింగ్ ప్రాసెస్లో మనం వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, వాటిని అడ్జస్ట్ చేసుకోండి. ఇది మహాసముద్రం టాపిక్. మరి మెథడాలజీ అనేది అది వీడియో రూపంలో పూర్తిగా మనము వెళ్ళడం చాలా రిస్కీతో కూడిన పని అయినప్పటికీ ట్రై చేస్తున్నాను. అడ్జస్ట్ చేసుకోండి కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినప్పుడు. మరి ఈ అవికారీ పదాలకి ఉదాహరణ ఏంటి అంటే క్రియా విశేషణ్, సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్. ఇవి లింగ వచన కారక యొక్క ప్రభావాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మారవు కాబట్టి వీటిని అవికారీ శబ్ద్ అంటాము. నెక్స్ట్ మరి శబ్ద జ్ఞాన్ కైసే ప్రాప్త హోతా హై, శబ్ద జ్ఞాన్ అనేది ఏ రకంగా పొందుతాము అనేది చూద్దాం. शब्दों का ज्ञान हमें 3 प्रकार से होता है, उच्चारण करने से, सुनने से. అంటే శబ్దాలని మనము ఏ రకంగా పొందగలము అంటే ఉచ్చారణ ద్వారాగా, వినడం ద్వారాగా, చూడడం ద్వారాగా. అంటే చెప్పడం ద్వారాగా, వినడం ద్వారాగా, చూడడం ద్వారాగా. అయితే ఇవి 3 శబ్ద జ్ఞానాన్ని పొందే సాధనాలు అయినప్పటికీ మరి టాప్ మోస్ట్ వాల్యూ దేనికి ఇస్తాము అంటే ఉచ్చారణ రూపంలో ఏదైతే ఉచ్చారణ చేస్తామో మరి అది ఎక్కువగా ఇక్కడ దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే వినడము చూడడము కంటేను ఉచ్చరించడం ద్వారాగా ఎక్కువగా శబ్ద జ్ఞానాన్ని పొందుతాము అనేది నా కాన్సెప్ట్. హిందీ శబ్దోగా నిర్మాణం, మరి హిందీ పదాలు ఏ రకంగా నిర్మిస్తామో చూసుకోండి. మరి ఈ పదాలు ఇక్కడే కాకుండా మరి మనము కొన్ని గ్రామర్ టాపిక్స్లో కూడా చెప్పుకున్నాము, అవి కూడా చదవాలి. తర్వాత టెక్స్ట్ బుక్లో ఉండే మరి వీటి యొక్క అంటే ఇక్కడ సంస్కృత ఉపసర్గని చెప్పుకున్నాం. అంటే ఉపసర్గ ద్వారాగా పదాలు చేయబడతాయి. వీటిలో రకాలేంటి? సంస్కృత ఉపసర్గ ఫస్ట్ టైప్. సంస్కృత ఉపసర్గ అంటే ఏంటి? మరి ఇవి సంస్కృత ఉపసర్గాలు అంటాము. అంటే ఏ పదాలలో ఉపసర్గ అతి, అధి లాంటి ఉపసర్గాలు ఉంటాయో అట్టి పదాలు మొత్తం సంస్కృత పదాల కిందకి వస్తాయి. ఈ ఉపసర్గ అనే పదాలు కూడా మనము చదివితే మంచిది. గతంలో ఉపసర్గ అడిగి ఇది ఏ ఉపసర్గం అంటే ఇక్కడ మనం ఒక బండు గుర్తు పెట్టుకోవాలి. సంస్కృత పదాలలో ఉపసర్గ అడిగితే అది సంస్కృత ఉపసర్గని, అంటే తత్సమ పదాలలో ఉపసర్గ అడిగితే అది సంస్కృత ఉపసర్గని. हिंदी उपसर्ग ये संस्कृत उपसर्गों की अपभ्रंश है और इनका प्रयोग हिंदी के तद्भव शब्दों से
పూర్व కియా జాతా హై. చూడండి, మనం తత్సమ పదాలు ఏవైతే సంస్కృత్ నుంచి డైరెక్ట్గా తీసుకున్నామో అట్టి పదాలలో ఉపసర్గేమో సంస్కృత ఉపసర్గ అయితే, మరి తద్భవ పదాలు ఏవైతే ఉంటాయో అట్టి పదాలలో ఉపసర్గని హిందీ ఉపసర్గ అంటాము. అలాగే ఉర్దూ, ఫార్సీ, అరబీ నుండి తీసుకునే పదాలు కొన్ని ఉంటాయండి. వా, కూబ్, బహుకూబ్ అని చెప్పి ఇటువంటి పదాలు ఏవైతే ఉంటాయో మరి అట్టి పదాలను ఉర్దూ చూడండి, బేసమజ్. సో ఇలాగా కొన్ని ఉర్దూ పదాలని మనం వాడుతూ ఉంటాము. అలాగే బాఖాయిదా. సో ఈ రకమైన పదాలు ఏవైతే ఉంటాయో మరి ఈ ఉర్దూ ఉపసర్గని అంటాము. సో సంస్కృత ఉపసర్గ అంటే డైరెక్ట్గా బ్లైండ్గా చెప్పాలి అంటే ఆ పదం తత్సమ పదం అయి ఉండాలి. అటువంటి దాంట్లో ఉపసర్గ ఏదైతే ఉంటుందో అటువంటి దాన్ని, ఆ పదాన్ని ఉపసర్గని సంస్కృత ఉపసర్గని, అలాగే తద్భవ రూపంలో ఉండే పదం యొక్క ఉపసర్గాన్ని హిందీ ఉపసర్గని, అలాగే ఉర్దూ పదాలలో ఉండే ఉపసర్గాన్ని మరి ఉర్దూ ఉపసర్గని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బేసమజ్ అడిగి ఒక శబ్ద ఇచ్చేసి ఇందులో ఉన్న ఉపసర్గ ఏంటి అంటే ఖచ్చితంగా మనం ఏం చెప్పాలి, ఉర్దూ ఓడది కాబట్టి ఉర్దూ ఉపసర్గని చెప్పాలి. ప్రత్యయ సే బనే శబ్ద, మరి సేమ్ ఉపసర్గ ప్రత్యయ అనేది కూడా చూడండి. ఒక్కసారి ఈ టాపిక్ మీరు మరి ఖచ్చితంగా ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఖచ్చితంగా మెథడాలజీ అంటేనే టెక్స్ట్ బుక్ రిఫర్ చేయాలి. ఇక్కడ నేను మెయిన్ టాపిక్ని తీసుకున్నాను. అంటే ఆల్రెడీ మనం సమాజ్ గురించి చెప్పుకున్నాం దేంట్లో, గ్రామర్లో. అలాగే సంధి గురించి చెప్పుకున్నాం గ్రామర్లో. అలాగే మరి సంజ్ఞ గురించి చెప్పుకున్నాం. అవి అక్కడ మళ్ళీ టెక్స్ట్ బుక్లో రొటీన్గా వస్తూ ఉంటాయి. అవి మళ్ళీ ఇక్కడ స్పెసిఫిక్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ దాన్ని మనము లెంత్ చేయలేము. మెథడాలజీ అంటేనే కొద్దిగా లెంతీ టాపిక్ ఉంటుంది, వీడియోస్ కొద్దిగా పెద్దగా ఉంటాయి. యాక్చువల్గా మెథడాలజీ మీద ఒక్కో టాపిక్ని ఒక్కో వీడియోలో చేయకపోతే అర్థం కాదు, టాపిక్ చేస్తే వీడియో లెంత్ అవుతుంది. వీడియో లెంత్ అయినా సరే అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. పూర్తిగా క్లియర్ కట్గా చెప్పడం కారణం ఇది. మరి మన సంజ్ఞ టాపిక్, సర్వనామ టాపిక్ ఇవి వచ్చాయి. సో వాటిని మనం ఎక్కడ చదవాలి, గ్రామర్లో చూసుకోవాలి. అలాగే మరి ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యయ్, ఆల్రెడీ ప్రత్యయ ఉపసర్గ మనం గ్రామర్లో చూసుకున్నాము. సో ఇక్కడ ప్రత్యయ అనగానే మరి ఎన్ని రకాలుగా ఉంటుంది, అసలు ప్రత్యయ అంటే ఏంటి డెఫినేషన్ మనకి తెలుసు. సో కృత ప్రత్యయ, తద్ధిత ప్రత్యయ, క్రియా యొక్క పదాలలో నుంచి ఏవైతే క్రియాపదాలలో వెనక నుండి ఏ పదం అయితే యాడ్ అవుతుందో దాన్ని కృత ప్రత్యయ, కృదంత్ అంటాము. మొదటి క్రియని కృదంత్ అంటాము. సో ఈ రకంగా కృదంత్ యొక్క కలయికతో మరి ఈ కృత ప్రత్యయ అనేది ఏర్పడడం. తద్ధిత ప్రత్యయ సంజ్ఞా విశేషణ ఆది పదాలకి చివర వచ్చి ప్రత్యయగా మారే వాటిని తద్ధిత ప్రత్యయ అంటాము. మరి ఈ రకంగా టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ని కూడా మీరు ఒక్కసారి టచ్ చేయండి. చక్కగా ఆర్డర్గా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఆ ఆర్డర్ని మీరు మిస్ కానివ్వద్దు. ఆ ఆర్డర్ని అలాగే కంటిన్యూ చేయండి. కొన్ని టెక్స్ట్ బుక్లో ప్రతి వర్ణాన్ని జల్లెడ కొట్టాలి. కొన్ని వాక్యాలో వ్యాకరణ సంబంధి విశేషతల గురించి, అలాగే వ్యాకరణ సంబంధి భేదాల గురించి ఈ పార్ట్ 2 టాపిక్లో మనము చెప్పుకుందాము. वाक्य की व्याकरण संबंधी विशेषताएं। वाक्य की व्याकरण संबंधी विशेषताएं 3 प्रकार के होते हैं, जो एक आकांक्षा, 2 योग्यता, 3 शब्दक्रम। ఆకాంక్ష, యోగ్యత, శబ్దక్రम వాక్య యొక్క విశేషతలు, వ్యాకరణ సంబంధి విశేషతలు అండి. వాక్యకి వ్యాకరణ సంబంధి విశేషతలు వేరు, సాహిత్య సంబంధి విశేషతలు వేరు. అందులో ఇప్పుడు మనం వ్యాకరణ సంబంధి విశేషతల గురించి మాట్లాడుకుంటున్నాము. 1 ఆకాంక్ష, 2 యోగ్యత, 3 శబ్దక్రम. ఒక్కొక్క దానికి విడిగా చెప్పుకుందాం. एक पद पढ़ने या सुनने के बाद वक्ता या लेखक के विचारों और भावों की जानकारी प्राप्त करने के लिए श्रोता या पाठक के मन में दूसरा पद सुनने या पढ़ने की जो स्वाभाविक उत्कंठा उत्पन्न होती है उसे आकांक्षा कहते हैं.
ఇక్కడ ఆకాంక్ష అంటే ఏంటంటే ఎవరైతే చెప్పేవారు ఉంటారో లేకపోతే రాసేవారు ఉంటారు. వక్త అంటే చెప్పేవారు, లేఖక అంటే రాసేవారు, శ్రోత అంటే వినేవారు, పాఠక్ అంటే చదివేవారు. అంటే పుస్తకాలని రాస్తే చదివేవాళ్ళు, చెప్పేటప్పుడేమో వినేవాళ్ళు. అంటే ఇక్కడ వక్త లేదా రైటరు లేదా స్పీకరు వీళ్ళిద్దరూ అంటే సరే ఐదర్ రైటర్ ఆర్ స్పీకర్. ఇతను ఒక వాక్యం చెప్పిన తర్వాత, ఒక పదం చెప్పిన తర్వాత ఆ తర్వాత ఏమొస్తుంది అని ఆ యొక్క ఉత్కంఠత వినేవాడిలో లేదా చదివేవాడిలో ఎప్పుడైతే ఆ ఉత్కంఠత, ఆ స్వాభావిక ఉత్కంఠత అంటే నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఏమి ఉంటుంది, నెక్స్ట్ పదం ఏంటి అనే ఆ భావన ఏదైతే ఉంటుందో అటువంటి పదాలను, అటువంటి భావనను ఆకాంక్ష అంటాము. ఆకాంక్ష అంటే ఒక పదము చదివిన తర్వాత దాని తర్వాత ఏమొస్తుంది అనే మనలో ఏర్పడే ఆ ఉత్సుకత ఏదైతే ఉంటుందో అట్టి పదాలు. అలాగే ఒక పదము విన్న తర్వాత మరి నెక్స్ట్ పదం ఏమొస్తుంది అని చెప్పి ఏదైతే మనలో ఉండే భావన ఉంటుందో అట్టి భావనను మరి ఆకాంక్ష అంటాము. మరి योग्यता అంటే చూడండి, जिसके द्वारा वाक्य का अन्वय करने के उपरांत उसके अर्थ बोध में किसी प्रकार की बाधा उपस्थिति ना हो. చూడండి, ఏ పదాలనైతే మనము అన్వయించి ఏ పదాల యొక్క సహాయంతో అయితే మనము చెప్తామో చెప్పిన తర్వాత ఆ పదాల యొక్క భావము డైరెక్ట్గా చదివేవారికి లేదా వినేవారికి డైరెక్ట్గా వారి యొక్క హృదయాలకి అందినట్టుగా ఉండాలి. బాధ ఉండకూడదు, అంటే ప్రాబ్లంగా ఉండకూడదు. మరి ప్రాబ్లంగా లేకుండా ఏదైతే బాధారాహిత్యంగా పదాలని మనం వాడతామో అప్పుడు ఆ పదాలకి యోగ్యత అనే గుణము ఉన్నట్టు. ఇవన్నీ కూడా గుణాలండి, వాక్య సంబంధి గుణాలు. అర్థమైందండి? సో వాక్య సంబంధి ఏవైతే గుణాలు ఉన్నాయో, విశేషతలు ఉన్నాయో వాటికి మరి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము వ్యాకరణానికి సంబంధించిన పదాలన్నమాట. వ్యాకరణానికి సంబంధించిన గుణాలు, భేదాలు, రకాలు, టైప్స్. ఆకాంక్ష అంటే ఒక పదం చెప్పిన తర్వాత రెండో పదం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రామ్ మధుర అని చెప్పి ఆపాను, తర్వాత ఏంటి అనేదే ఆకాంక్ష అంటే. మరి ఇక్కడ ఏంటి, చక్కటి భావాన్ని, అర్థాన్ని క్లియర్ కట్గా అందించే విధంగా ఉండే పదాలు ఏవైతే ఉంటాయో వాటిని యోగ్యత అంటాము. ఫ్రెండ్స్, వీటికి ఎగ్జాంపుల్స్ కూడా మనకి టెక్స్ట్ బుక్లో దొరుకుతాయి. ఇవి డెఫినేషన్స్ చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. దీంతో పాటు మీరు ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూస్తే ఆ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత అంటే ఇది అర్థం చేసుకోవాలి ముందు. సో వాక్య సంబంధి, వ్యాకరణ సంబంధి, భేద్, ఆకాంక్ష, యోగ్యత, శబ్దక్రమ్ పదాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు. మన వ్యాకరణ సంబంధి రూల్ చూడండి, वाक्य का तीसरा प्रधान गुण है शब्दक्रम. आकांक्षा और योग्यता के रहने पर भी वाक्य में शब्दों का क्रम न रहने से वह पूर्ण अर्थ का द्योतक नहीं हो सकता. ఒకవేళ వాక్యానికి సంబంధించి ఆకాంక్ష, యోగ్యత ఉన్నప్పటికీను శబ్దక్రమం అనేది పాటించకపోతే అప్పటికి మనకి వాక్యాలు అనేవి, పదాలు అనేవి अर्थम कादू. కాబట్టి शब्दों का प्रयोग क्रमानुसार होने पर ही उचित अर्थ का बरोध किसी वाक्य से हो सकता है. సో మనము ఈ వ్యాకరణ సంబంధి భేద్లో ఆకాంక్ష, యోగ్యత, शब्दक्रम ఒక పదము బిట్టిలాగే అడుగుతాడు. एक पद सुनने के बाद दूसरा पद सुनने की उत्कंठा उत्पन्न करने वाली यह व्याकरण संबंधी शब्द का भेद है. ఏంటండి? ఎస్, ఆకాంక్ష. అలాగే నెక్స్ట్ శబ్దక్రమ్ గురించి. సో ఆకాంక్ష
यदि एक शब्द में आकांक्षा और योग्यता रहने पर भी वह वक्ता को या श्रोता को उसके अर्थ लेने में बाधक है तो वह शब्द क्रम में नहीं है। ఈ రకంగా సో అక్కడ వాక్యాల సెంటెన్స్ల యొక్క మీనింగ్తో పాటు మనకి ఇంకా ఏం చూడాలి అంటే ఎగ్జాంపుల్స్ కూడా టెక్స్ట్ బుక్లో చూడండి ఫ్రెండ్స్। నెక్స్ట్ టాపిక్ వచ్చి वाक्य के व्याकरण संबंधी भेद। इंदाक మనం విశేషతలు నేర్చుకున్నాం ఫ్రెండ్స్। వాక్య के व्याकरण संबंधी విశేషతలు నేర్చుకున్నాము। ఇప్పుడు వ్యాకరణ సంబంధి భేదాలు। సో విశేషణ గుణాల్లో ఏమున్నాయండి? ఆకాంక్ష, యోగ్యత, శబ్దక్రమ, ఈ మూడు। మరి విశేషతల్లో ఏమున్నాయి చూడండి। భేదలో ఏమున్నాయి? భేదలోకి వచ్చేసరికి सरल वाक्य, मिश्रित वाक्य, संयुक्त वाक्य। व्याकरण संबंधी भेद सरल वाक्य, मिश्रित वाक्य, संयुक्त वाक्य। सरल वाक्य అంటే ఏంటో చూద్దాం। जिस वाक्य में केवल एक ही क्रिया होती है वह पद समूह या वाक्य सरल वाक्य कहलाता है। ఏ వాక్యాలలో అయితే ఒకే ఒక పదం ఉంటుందో అంటే ఒకే ఒక క్రియ ఉంటుందో అట్టి వాక్యాలను సరళ వాక్యాలు అంటారు। కొన్ని వాక్యాలు స్వతంత్ర రూపంగా ఉంటాయి। स्वतंत्र वाक्य लाइक हम भारतवासी है, ఇది सरल वाक्य में। हिंदुत्व की राष्ट्रीयत्व हिंदुत्व ही राष्ट्रीयत्व है, ఇది सरल वाक्य स्वतंत्र वाक्य में। అలాగే నెక్స్ట్ రామ్ ఖేల్తా హై ఒకే ఒక క్రియ। సో ఏ వాక్యాలైతే ఒకే ఒక క్రియని లేదా ఏ వాక్యాలైతే స్వతంత్ర రూపంలో ఉంటాయో అట్టి వాక్యాలను సరళ వాక్యం అంటాము। సో వాక్య సంబంధి విశేషతల్లో మూడు నేర్చుకున్నాము। అవి ఏంటి? ఆకాంక్ష, యోగ్యత, శబ్దక్రమ। అది కూడా వ్యాకరణ సంబంధి విశేషతలు, బాగా గుర్తుపెట్టుకోండి। అలాగే వాక్య సంబంధి వ్యాకరణ సంబంధి భేదలో सरल वाक्य, मिश्रित वाक्य, संयुक्त वाक्यలో सरल वाक्य గురించి ఇక్కడ మనము నేర్చుకోవడం అనేది జరిగింది। మరి मिश्रित वाक्य చూడండి। मिश्रित वाक्य में एक मूल वाक्य के साथ एक या एक से अधिक और वाक्य जुड़े होते हैं। मूल वाक्य एक ముఖ్యమైన వాక్యంతో పాటు కొన్ని ఉపవాక్యాలు కలిసి ఉంటాయన్నమాట। అంటే వెనకాల వచ్చిన వాక్యము లేదా ముందున్న ముఖ్య వాక్యాన్ని బేస్ చేసుకుని వెనకాల కొన్ని ఉపవాక్యాలు వచ్చే విధానాన్ని మిశ్రిత వాక్య అంటాం। చూడండి, इस वाक्य में एक मूल वाक्य के साथ एक या एक से अधिक वाक्य जुड़े होते हैं। जैसे डॉक्टर जी के आते ही सभी स्वयं सेवक खड़े हो गए। उन्होंने देखा कि सभी स्वयं सेवकों के चेहरे पर मुस्कुराहट है। ఇక్కడ చూడండి, డాక్టర్ జీకి ఆతే హీ డాక్టర్ గారు వచ్చిన పిమ్మట అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ ఏమయ్యారు? అందరు నుంచున్నారు। ఆయన చూశారు, ఎవరు చూశారు? డాక్టర్ గారు చూశారు। ఏం చూశారు? అందరి ముఖాల మీద చక్కటి నవ్వు ఉంది అనే విషయాన్ని గమనించారు। సో ఇక్కడ వెనకాల వచ్చిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్ జీ ఆతే హీ అనే వాక్యం పైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాక్యాలను మిశ్రిత వాక్య అంటాము। నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సంయుక్త వాక్య। संयुक्त वाक्य वह वाक्य समूह जिसमें दो या दो से अधिक सरल या मिश्रित वाक्य संयोजन अवयव द्वारा जोड़े जाते हैं। संयोजक अवयव द्वारा అంటే కారక చిహ్నాల ద్వారాగా ఉపయోగించుకుని ఒక సరళ వాక్యం ఉండొచ్చు, మిశ్రిత వాక్యం। ప్రాయ ఇటువంటి వాక్యాలు లెంతీగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి। అంటే రామ్ ఆయా థా और खाना खाया था, राम गया था, राम खेलता था, सो वह खेलने लगा, वह खेलने के बाद वह सोने लगा, సో वह खाते हुए టీవీ देखने लगा, అతడు తింటూ టీవీ చూస్తున్నాడు। సో రెండు క్రియలు చేసేది, రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియలు
ప్రధానంగా ఉండే వాక్యాలు ఏవైతే ఉంటాయో లేదా రెండు సరళ వాక్యాలు లేదా అంతకంటే ఎక్కువ సరళ వాక్యాలు ఉండే ప్రధానమైన రూపాలు ఉండే వాక్యాలు, అలాగే రెండు లేదా అంతకంటే మిశ్రిత వాక్యాలు, అంతకంటే ఎక్కువ మిశ్రిత వాక్యాలు ఉంటే అటువంటి వాక్యాలని సంయుక్త వాక్యాలు అంటాము. ఫ్రెండ్స్, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాక్య సంబంధి విశేషతలు నేర్చుకున్నాము. వ్యాకరణ సంబంధి వాక్యలో వ్యాకరణ సంబంధి విశేషతలు ఏంటవి? ఆకాంక్ష, యోగ్యత, శబ్దక్రమం. తర్వాత మరి వ్యాకరణ సంబంధి భేద్, వాక్యాన్ని బేస్ చేసుకుని వ్యాకరణ సంబంధి భేద్, ఆకాంక్ష, యోగ్యత, శబ్దక్రమం అనేవి గుణాలు, వాక్యకు సంబంధించిన వ్యాకరణ సంబంధి గుణాలు. మరి ఇక్కడ ఏంటి? సరళ, మిశ్రిత, సంయుక్త అనేవి భేదాలు. దేనికి సంబంధించిన భేదాలు? వాక్యలో వ్యాకరణ సంబంధించి భేదాలు. ఓకే ఫ్రెండ్స్, वाक्य की साहित्य संबंधी विशेषताएं। वाक्य की साहित्य संबंधी विशेषताएं: एक, स्पष्टता, समर्थता, శృతి మధురత. సో వాక్యకు సంబంధించి సాహిత్య సంబంధి విశేషతలు ఎన్ని ఉంటాయండి? స్పష్టత, సమర్థత, శృతి మధురత. स्पष्टता, स्पष्ट वाक्य की सार्थकता इसी में है कि वह श्रोता अथवा पाठक के हृदय और मस्तिष्क पर सीधी चोट करें, जिससे कि उनके प्रभावित होने में तनिक भी विलंब न हो। स्पष्टता लाने के लिए वक्ता या लेखक के वाक्यों और शब्दों में प्रसाद गुण का होना अनिवार्य है. అంటే ఈ ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు వీడియోలో మనము వాక్యకు సంబంధించింది వ్యాకరణ విశేషతలు నేర్చుకున్నాము. ఇప్పుడు సాహిత్యక విశేషతలు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? వక్త ద్వారాగా వెలువడే ఏ వాక్యమైనా డైరెక్ట్గా శ్రోత లేదా పాఠక్ యొక్క మనస్సు, హృదయము, మస్తిష్కం పైన డైరెక్ట్గా ప్రభావితం చూపాలి. ఇది సాహిత్యం యొక్క విశిష్టత. అదే స్పష్టత. ప్రసాద గుణ్ అనివార్య రూప్ సే హోనీ చాహియే. అంటే సాహిత్యక వాక్యలో ప్రధాన గుణమైన ప్రథమ గుణ్ అని కూడా అడగచ్చు దీన్ని. సో సాహిత్యక వాక్యకి విశేషతామే ప్రథమ గుణ్ ఏంటి అని చెప్పి అడగచ్చు. అదే ఏంటండి? స్పష్టత. సో స్పష్టతలో ప్రసాద్ గుణం ఉండాలి. డైరెక్ట్గా ఎటువంటి భావాన్ని టఫ్గా అర్థం చేసుకునే విధంగా ఉండకూడదు. డైరెక్ట్గా చక్కగా హృదయం మీద మరియు మనసు మీద ప్రభావితం చూపేటట్టు ఉండాలి. నెక్స్ట్ సాహిత్యక సంబంధి విశేషతలలో వాక్యకు సంబంధించింది సాహిత్యక సంబంధి విశేషతలలో రెండోది ఏంటి అంటే సమర్థత. చూడండి, वाक्य श्रोता या पाठक की सुषुप्त भावनाओं को जागृत करने में समर्थ हो. చూడండి, బాగా గుర్తుపెట్టుకోవాలండి. सुषुप्त भावनाओं को जागृत करने में समर्थ हो वह समर्थता गुण कहलाता है. प्रसाद गुण रहने वाला जो गुण होता है सीधे पाठक के हृदय पर, मस्तिष्क पर प्रभाव डालने वाले होते हैं, वे स्पष्टता कहलाते हैं. साहित्यिक विशेषताల్లో प्रथम गुण स्पष्टता, రెండో गुण समर्थता. ऐसे वाक्य में शक्ति होती है और उसकी रचना वक्ता या लेखक के द्वारा विशेष परिमार्जन के साथ प्रस्तुत की जाती है. वक्ता अथवा लेखक की ज्ञान और चिंतन का प्रकाशन है उसके समर्थ वाक्यों को द्वारा ही होता है. అంటే ఒక వక్త యొక్క అంటే ఒక స్పీకర్ యొక్క మరి జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటే అతడి యొక్క సమర్థత గుణంతో వాడిన సాహిత్యంలో సమర్థత గుణంతో వాడిన అంటే ఏదైతే సుషుప్త భావనకు అంటే వినేవారిలో ఉండే ఒక భావనలని లేదా చదివేవారిలో దాగి ఉన్న భావనలని బయటికి
బయటికి తీసే విధంగా ఉంటే అప్పుడు ఆ లేఖకు దగ్గర సమర్థత గుణం ఉన్నట్టు. ఆ లేఖకు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతాడు. అలాగే చెప్పేవాడు ఎవరైతే ఉంటారో మరి వినేవాడి యొక్క భావనల్ని అర్థం చేసుకుంటూ అతనిలో దాగి ఉన్న భావనల్ని బయటికి తీసుకొచ్చే విధానంలో చెప్పినట్లయితే అది అతని వక్త యొక్క క్యాడర్ గ్రేట్నెస్. సో ఇది సమర్థత. नेक्स्ट श्रुति मधुरता. वाक्य के साहित्यिक संबंधी प्रथम गुण है स्पष्टता, द्वितीय गुण है समर्थता. प्रसाद गुण अंटे स्पष्टता, हृदय पर चोट करने वाले स्पष्टता, पाठक या श्रोता के हृदय में सुषुप्त भावनाओं को जगाने वाले समर्थता. श्रुति मधुरता అంటే వినే కొలది వినాలనిపించడం. జో వాక్య కన్న కటు నా హో, కన్న కఠोరంగా లేని వాక్యాలు सुनने में कानों के अंदर एक रस संचार करे उन्हें श्रुति मधुर वाक्य कहा जाता है. इस प्रकार के वाक्यों का प्रयोग लेखक की रचना को प्रभावोत्पादक तथा व्यापक बनाता है. पाठक जब इस प्रकार के वाक्यों को सुनता है तो और पढ़ता है तो उसे ఆనంద్ की ప్రాప్తి होती है. ఏ పదాలతో ఆనంద ప్రాప్తి దొరుకుతుంది అంటే శృతి మధురత గుణాన్ని కలిగిన పదాలతో ఆనందాన్ని అయితే పెంచుతాడు. కర్ణ కఠోరంగా ఉండే పదాలని మనం త్యాగం చేయాలి. చక్కగా వినే కొలది వినాలనిపించేటట్టు ఉండాలి. మరి చదివే కొలది చదవాలనిపించేట్టు ఉండాలి. చదివే కొలది ఆనందాన్ని ఇచ్చేటట్టు ఉండాలి. అటువంటి రైటర్స్, అటువంటి సాహిత్యక తృతీయ గుణమే శృతి మధురత. ఫ్రెండ్స్ ఒక్కసారి మళ్ళీ చూసుకోండి. స్పష్టత అంటే ప్రసాద గుణ్, సీధే మస్తిష్క్ హృదయ పర్ చోట్ కర్నే వాలే. సమర్థత అంటే చదివేవాడిలో లేదా వినేవాడిలో సుషుప్త దాగి ఉన్న భావనల్ని బయటికి తీయడము. మరి శృతి మధురత అంటే పాఠక్ అంటే చదివేవాడు ఆనందంతో ఊగిపోవడం. ఇది ఓకే ఫ్రెండ్స్. वाक्य के साहित्यिक संबंधी भेद. वाक्य के సాహిత్యక సంబంధి భేద్. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు వ్యాకరణ సంబంధి భేద్ నేర్చుకున్నాం. వీటిని కలపద్దు, అందుకే విడివిడిగా పెట్టాను. సాహిత్యక సంబంధి భేద్ సమ్యత్ వాక్య, శిథిల్ వాక్య, సంతులిత వాక్య. సాహిత్యక సంబంధి భేదాలేంటి? సమ్యత్ వాక్య, శిథిల్ వాక్య, సంతులిత వాక్య. सम्यत वाक्य जो वाक्य अंत तक श्रोता अथवा पाठक की जिज्ञासा जगाए रहता है वही सम्यत वाक्य कहलाता है. सम्यत वाक्य सरल तथा मिश्रित दोनों प्रकार का हो सकता है. भाव और विचार गांधीर्य की दृष्टि से इसके आदि भाग की अपेक्षा इसका अंतिम भाग अधिक महत्वपूर्ण होता है. इधे बिटंडी भाव एवं विचारों के गांधीर्य के अनुसार दृष्टि से इसके आदि भाग की अपेक्षा अंतिम भाग बहुत अधिक महत्वपूर्ण होता है. यह साहित्यिक भेद में कौन सा वाक्य है అంటే మరి సమ్యత్ వాక్య. అంటే ఈ వాక్యాలలో ఈ స్టోరీస్ ఒక స్టోరీ ఉంటుందండి. స్టార్టింగ్లో మామూలుగానే ఉంటుంది. అరే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్కి వెళ్ళే కొలది సెకండ్ హాఫ్ హైలైట్గా ఉంటుంది. ఇందులో వెళ్ళే కొలది కూడా కాదు, సెకండ్ హాఫ్ ఒక్కటే హైలైట్గా ఉంటుంది. అది ఏదో ఇంట్రడక్షన్లు ఇస్తాడు, పాత్రలకు సంబంధించి ఇంట్రడక్షన్ ఇచ్చి చివరి భాగం చాలా మహత్వపూర్ణ అంటే కన్క్లూజన్ అనేది పూర్తి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ముందే టాపిక్ని ఇక్కడ కంప్లీట్ చేయడు, ముందు టాపిక్ని స్టార్ట్ చేస్తాడు, తర్వాత కన్క్లూజన్ అనేది చివరి భాగంలో ఉంటుంది. అట్టి వాక్యాలను సమ్యత వాక్య అంటాము. మరి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, శిథిల్ వాక్య. సేమ్ सम्यत वाक्य की ऑपोजिट है शिथिल वाक्य. शिथिल वाक्य
शिथिल वाक्य का सबसे महत्वपूर्ण भाग पहले ही आ जाता है. ఇందులో ఇంపార్టెంట్ అనుకున్నది ఏంటి, ముందే వచ్చేస్తారు. ఆ తర్వాత అంటే జిజ్ఞాస పెద్దగా పహలేసే హీ తృప్తి हो जाती है. మన యొక్క టెన్షన్ అనేది ఏమీ ఉండదు, ఆ విషయం తెలిసిపోద్ది అనమాట. అంటే కాన్సెప్ట్ ఏంటో ముందే తెలిసిపోద్ది ఈ వాక్యాలలో. యహ ఆగే వాళ్ళ బాగా పడితే ఊపి చేత. ఆ తర్వాత పార్ట్ చూస్తూ ఏమవుతుంది, అసలైన టాపిక్ ముందే వచ్చేస్తే తర్వాత ఏమవుతుంది, బాహుబలి 1లా ఉంటుందన్నమాట. అంటే బాహుబలి 2 వచ్చే వరకు బాహుబలి 1కి ప్రాణం అనేది రాలేదు. సో ఈ విధంగా మనకి అసలైన టాపిక్ ముందే కనుక వచ్చేస్తే తర్వాత టాపిక్ మీద మనకి బోర్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి శిథిల్ వాక్య అనేది ఎప్పుడు కూడా మరి స్టార్టింగ్లోనే మహత్వపూర్ణమైన పార్ట్ వచ్చేస్తుంది. సంయత్ వాక్య అనేది మహత్వపూర్ణమైన పార్ట్ ఎప్పుడు కూడా అంతిమ భాగంలో ఉంటుంది. ఏ వాక్యాలలో అయితే ప్రథమ భాగంలో మహత్వపూర్ణమైన పార్ట్ వస్తుందో అట్టి వాక్యాలు శిథిల్ వాక్య. ఏ వాక్యాలలో అయితే అంతిమ భాగంలో మహత్వపూర్ణ వాక్యం ఉంటుందో అట్టి వాక్యాలను సంయత్ వాక్య అంటాము. ఇవి సాహిత్య సంబంధి భేదండి. నెక్స్ట్ సంతులిత వాక్య అండి. సంతులిత వాక్యం చూడండి, సంయత్ ఫస్ట్ భాగము, శిథిల్ లాస్ట్ భాగము, సంయత్ అంతిమ భాగము, శిథిల్ फर्स्ट भागము. संतुलित చూడండి, इस वाक्य के अंतर्वाक्य परस्पर क्रमबद्ध होते हैं और उत्तरोत्तर प्रभावात्मक पढ़ाते जाते हैं. చూడండి, సంతులిత వాక్య ఎలా ఉంటాయి అంటే వీటిలో అంతర్వాక్యాల యొక్క కనెక్షన్ ఉంటుంది. ముందే మహత్వపూర్ణమైన భాగము రాదు. అలా అని చెప్పి టాపిక్ బోర్ ఫీల్ ఉండదు, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది, టెన్షన్ అనమాట. టెన్షన్ లైక్ సీరియల్స్, రోజుకో టెన్షన్ అనమాట. రోజు తర్వాత ఏం జరిగింది, అదేం జరిగింది, ఇదేం జరిగింది. సో ఈ రకంగా సీరియల్స్ యొక్క భాగాలు ముందుకు సాగదీస్తూ ఉంటాడు. సాగదీసే కొద్ది కూడా ఆ టెన్షన్ని, ఆ ఉద్రిక్తతని అలాగా ప్రశాంతపరచకుండా అలాగే కంట్రోల్లో ఉంచుతూ అలాగా తీసుకెళ్తూ ఉంటాడు. అలాగ సాగదీస్తూ ఆ టెన్షన్ని కంట్రోల్ చేస్తూ తీసుకెళ్తూ ఉండే భాగాలని, అటువంటి వాక్యాలని సంతులిత వాక్య అంటాం. వాక్యకి అర్థ సంబంధి భేద్, ఇవి 8 రకాలండి వాక్యకి అర్థ సంబంధి భేద్ అనేవి. అలాగే ఒక్కసారి పాస్ట్ టాపిక్ గుర్తుపెట్టుకోండి. వ్యాకరణ సంబంధి భేద్ 3 రకాలు, సరళ్, మిశ్రిత్, సంయుక్త. అలాగే సాహిత్యక సంబంధి భేద్ 3 రకాలు, संयत, शिथिल, संतुलित. ओकेना. మరి वाक्य के अर्थ के संबंध में 8 प्रकार ఇవి చూద్దాం. विधिवाचक वाक्य అండి फर्स्ट ది, जिस वाक्य में किसी बात के होने का आभास मिले, ఏదో ఒక పని జరిగింది అని చెప్పి తెలుస్తుంది, అట్టి వాక్యాలను విధివాచక వాక్య అంటాం. महर्षि दयानंद सरस्वती ने वेदों का भाष्य हिंदी में किया. మరి దయానంద్ సరస్వతి వేదాలని హిందీలో రచించడం అనేది జరిగింది. అంటే ఏదో ఒకటి స్వతంత్ర రూపంలో ఉండొచ్చు వాక్యాలు, ఏదో ఒక పనిని జరిగిందని సూచించే వాక్యాలను విధివాచక వాక్య అంటాము. రెండోది निषेधवाचक वाक्य. इस प्रकार के वाक्य में किसी बात के ना होने का संकेत मिलता है. అంటే ఈ రకమైన వాక్యాలు ఏంటి అంటే నహి, నాట్, ఒక పని జరగడం లేదు అని సూచించే వాక్యాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాక్యాలను మరి నిషేధవాచక వాక్య. చూడండి, ఫస్ట్ ఏంటి, విధివాచక వాక్య. విధివాచక వాక్యలో ఒక పని పూర్తయింది లేదా ఒక పని జరిగింది లేదా ఒక సెంటెన్స్ స్వతంత్ర రూపంలో ఉండింది అనేది చూపించేది విధివాచక వాక్య అయితే, నిషేధవాచక వాక్యలో కంపల్సరీ నహి,
అనేది ఉంటుంది, నా నహి మత్ అనేవి ఉంటాయి. ఆజ్ సార్వజనిక సభ నహి హోగి, ఈరోజు సో కాదు లేదు అనే తత్వంలో ఉండే వాక్యాలను నిషేధవాచక వాక్య అంటాము. ఇది రెండోది. आज्ञार्थक वाक्य, ऐसे वाक्य में किसी प्रकार की आज्ञा दी जाती है. ఫ్రెండ్స్ చూడండి, మరి ఇటువంటి వాక్యాలలో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. मत मतांतरों को दूर करो और वेदों के प्रकाश से जग को ఆలోకిత कर दो. సో ఈ మతాంతరాలు అనేవి వాటిని తీసి వేదాలని ఫాలో అవ్వండి, వేదాల యొక్క జ్ఞానాన్ని పొందండి, ప్రకాశవంతమైన జీవితాన్ని అవలంబించండి అని ఒక ఆజ్ఞ. అంటే ఏ వాక్యాలలో అయితే ఒక ఆర్డర్ లాగా కనిపిస్తుందో అటువంటి వాక్యాలు ఆజ్ఞార్థక వాక్య కిందకి వస్తుంది. విధివాచక వాక్య అంటే పని పూర్తయింది లేదా స్వతంత్ర రూపంలో ఉండే వాక్యాలు. నిషేధార్థక వాక్యం అంటే కాదు లేదు అవ్వదు అని చెప్పే, అంటే నహి అనే దాంట్లో చెప్పేది. ఆజ్ఞార్థక వాక్యం అంటే ఆజ్ఞాకారం ఉండేది, ఆర్డర్ అనేది ఈ విషయంలో ఉంటుంది. प्रश्नवाचक वाक्य, చూడండి ఫ్రెండ్స్, प्रश्नवाचक वाक्य, इस प्रकार के वाक्यों में प्रश्न पूछे जाते हैं. అంటే कल मुख्य शिक्षकों की बैठक कहाँ पर होगी, అంటే నిన్న మెయిన్ టీచర్స్ యొక్క మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, లేకపోతే రేపు ఎక్కడ జరుగుతుంది అని చెప్పి ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. అంటే రేపు టీచర్స్ స్టాఫ్ మీటింగ్ ఎక్కడ అని చెప్పి మీనింగ్ అనమాట. అంటే ఎక్కడ, ఏమిటి, ఎందుకు, ఇలాగా ఒక ప్రశ్నని ఒక ప్రశ్నవాచక రూపంలో ఉండే సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో అట్టి వాక్యాలను ప్రశ్నవాచక వాక్య. చూడండి, విధివాచక వాక్యాలోనేమో పని పూర్తి గురించి, లేకపోతే పని గురించో, లేకపోతే ఒక పని జరిగిందనో, లేకపోతే స్వతంత్ర రూపంలో ఉంది. తర్వాత నిషేధార్థక వాక్యలో నహి కాదు లేదు అని చెప్తున్నాము. తర్వాత వచ్చి ఆజ్ఞార్థక వాక్యలో ఆర్డర్ని చూస్తున్నాము. మరి ప్రశ్నార్థక వాక్యలో క్వశ్చన్స్ని చూస్తున్నాము. అంటే క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ రూపంలో ఉండే క్వశ్చన్స్, ఇంట్రాగేషన్ మోడల్ అంటాము. विस्मयबोधक वाक्य, చూడండి, विस्मयबोधक एक वाक्य में ऐसे वाक्यों में आश्चर्य प्रकट किया जाता है. ఆశ్చర్యాన్ని ప్రకటించడం అనేది कितना वीर पुरुष है वह, ఓ कितना अच्छा खेल रहा है वह. సో ఈ రకమైన మనలో ఉండే ఆశ్చర్యాన్ని ప్రకటించే వాక్యాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని విస్మయబోధక వాక్య అంటాము. సో ఇందులో విస్మయ చిహ్న అనేది ఉంటుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ విస్మయ చిహ్న లేకపోయినప్పటికీ విస్మయ వర్డ్ అనేది ఉంటుంది. సో మరి ఇక్కడ చూడండి, अर्थ के दृष्टि से वाक्य 8 प्रकार के होते हैं. విధివాచక వాక్య ఒక పని సర్వసాధారణంగా జరిగిందన్న రూపంలో లేకపోతే స్వతంత్ర రూపంలో ఉండేది. నిషేధార్థక వాక్య నహి నా నహి మత్ సూచించే వాక్యాలు. ఆజ్ఞార్థక వాక్య ఆర్డర్ సూచించేది. ప్రశ్నార్థక వాక్య క్వశ్చన్ని సూచించేది. విస్మయబోధక విస్మయాన్ని సూచించేది. ఆశ్చర్యార్థక కారకని సూచించే వాక్యాలను విస్మయాదిబోధక్ అంటాము. ఇచ్ఛాబోధక, ఇచ్ఛ ఇందులోనే ఉంది చూడండి. ఇచ్ఛాబోధక అంటే ఈ రకమైన వాక్యాల్లో ఒక కోరికని ప్రజెంట్ చేస్తాము. ఇచ్ఛా అంటే కోరిక. इस प्रकार के वाक्यों में किसी प्रकार की इच्छा का उल्लेख किया जाता है. तुम अपने ध्येय में सफल हो, నీ యొక్క లక్ష్యంలో సక్సెస్ కావాలనే కోరిక నాది. నా కోరిక ఏంటి? నువ్వు సక్సెస్ కావాలి అనే కోరిక నాది. సో ఇచ్ఛాబోధక వాక్య అంటే ఒక కోరికను ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. వాక్య के अर्थ की दृष्टि से 8 प्रकार होते हैं. विधिवाचक वाक्य, निषेधार्थक वाक्य, आज्ञार्थक वाक्य, प्रश्नार्थक वाक्य,
విస్మయార్థక వాక్య, इच्छाबोधक वाक्य। संदेह सूचक वाक्य, इन वाक्यों में किसी बात के भीतर संदेह प्रकट किया जाता है। डाउट, సందేహాన్ని ఉంచుతారండి। वह स्वस्थ हो गया होगा, అతడు అంటే ఇతనికి తెలిసి అనారోగ్యంతో ఉన్నాడు, బాధపడుతున్నాడు, అతడు బాగా ఈ వాటికి మొత్తం కోలుకుని ఉంటాడు అంటే కోలుకున్నాడో లేదో తెలియదు ఇతనికి పూర్తిగా, కాబట్టి కోలుకుని ఉండొచ్చు అని చెప్పి ఒక డౌట్ని ప్రజెంట్ చేస్తున్నాడు। సో డౌట్ని ప్రజెంట్ చేసే మరి వాక్యాలను సందేह सूचक वाक्य అంటాము। సో अर्थ की दृष्टि से वाक्य के 8 भेद होते हैं, विधिवाचक, निषेधवाचक, आज्ञार्थक, प्रश्नार्थक, సందేహార్థక, విస్మయాది। సో ఈ రకమైన 7 వాక్యాలు ఇవి। మరి 8వ దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము। संकेतार्थक वाक्य, ऐसे वाक्यों में संपूर्ण अर्थ का बोध ना होकर संकेत मात्र मिलता है। संकेत माने అంటే సంకేతం మాత్రమే దొరుకుతుంది। इनकी एक विशेषता यह होती है कि इनमें कोई ना कोई शर्त होती है, कंडीशन, इफ क्लास లా ఉంటుంది। సంకేతార్థక అంటే ఇఫ్ క్లాస్ లా ఉంటుంది, కంపల్సరీ కండిషన్ అనేది ఉంటుంది। यदि तुम मेरे घर आ जाओ तो मैं तुम्हें శ్రీ అరవింద్ గా చిత్ర దిఖావు, నువ్వు నా ఇంటికి వచ్చినట్లయితే నేను ఫోటో చూపిస్తాను, నువ్వు కష్టపడినట్లయితే మంచి మార్క్స్ వస్తాయి, నువ్వు టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళినట్లయితే ట్రైన్ నీకు దొరుకుతుంది। సో ఈ రకంగా సంకేతాన్ని సూచించే వాక్యాలు ఏవైతే ఉంటాయో అట్టి వాక్యాలను సంకేతార్థక వాక్య అంటాము। సరే ఫ్రెండ్స్, మరి బాగా గుర్తుపెట్టుకోండి, వ్యాకరణ సంబంధీ భేద్ వేరు, విశేషతలు వేరు, అలాగే సాహిత్యక సంబంధీ భేదు విశేషతలు, అలాగే అర్థ సంబంధీ భేదాలు మనం తెలుసుకున్నాము। సో వాక్యకి సంబంధించిన ఈ 3 వీడియోస్ కూడా చక్కగా మరి పూర్తిగా ప్రాక్టీస్ బిట్స్తో సహా మనము ముందుకు తీసుకెళ్తూ ఉంటే బాగుంటుంది। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు